Right. సో నిన్న సెక్షన్ 9 గురించి మాట్లాడుకున్నామమ్మా. సెక్షన్ 9 లో సబ్ సెక్షన్ 1 సబ్ సెక్షన్ 2 దేని గురించి మాట్లాడతాయన్నారమ్మా? ఫార్వర్డ్ చార్జ్ గురించి మాట్లాడతాయని చెప్పారు. నెక్స్ట్ సబ్ సెక్షన్ 3 సబ్ సెక్షన్ 4 రివర్స్ చార్జ్ మెకానిజం. ఈ రివర్స్ చార్జ్ మెకానిజం అని చెప్పేసి ఏంటి మెకానిజం అంటే ఏంటి అంటే వేరెవర్ ద నార్మల్ గా అయితే కనుక సప్లయర్ ఫార్వర్డ్ చార్జ్ మెకానిజం లో ఏం చేస్తాడమ్మా? సప్లయర్ ఏం చేస్తాడు? ట్యాక్స్ కలెక్ట్ చేసి గవర్నమెంట్ కి పే చేస్తాడు. కానీ ఇక్కడ ఈ రివర్స్ చార్జ్ మెకానిజం లో ఎవరు పే చేయాల్సి వస్తుందంట? రిసిపియంట్. ఎవరమ్మా? రిసిపియంట్ హ్యాస్ టు పే ట్యాక్స్. ఈ రివర్స్ చార్జ్ మెకానిజం లో హ్యాస్ టు పే అంటే రిసిపియంట్ హ్యాస్ టు పే డైరెక్ట్లీ టు ద గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ డైరెక్ట్ గా రివర్స్ చార్జ్ మెకానిజం లో రిసిపియంట్ పే చేస్తాడంట. మరి అలా పే చేసింది ఇన్పుట్ అవుతుందా అని చెప్పేసానంటే అది కూడా మనం నిన్న మాట్లాడుకున్నామమ్మా. దట్ విల్ ఆల్సో బి ఎన్ ఇన్పుట్. ఎస్ ఆర్ నో? డిఫరెన్స్ ఉందా? ఇక్కడ కానీ ఇప్పుడు ఏం చేస్తాడు? గవర్నమెంట్ సో అంటే రిసీవ్ చేసుకుంటాం కాబట్టి ఎవరికి ఇన్పుట్ వస్తుందమ్మా? బికి ఇన్పుట్ వస్తుంది అని చెప్పేసి ఎంట్రీస్ తో సహా చూసాము. ఎస్ ఆర్ నో? ఇక్కడ ఎంట్రీస్ తో సహా చూసాం కదమ్మా. రెండిట్లోని ఇన్పుట్ తీసుకోవడంలో ఎక్కడ మిస్టేక్ అనేది లేదు. ఇక్కడ ఇన్పుట్ అనేది రెండు కేసెస్ లోనే ఎలిజిబుల్. ఎస్ ఆర్ నో? సార్ ఇక్కడ రివర్స్ చార్జ్ ప్రొవిజన్స్ ఎక్కడెక్కడ అప్లికబుల్ అవుతాయి అని చెప్పేసానంటే సెక్షన్ 9(3) అండ్ 9(4) దగ్గర అప్లికబుల్ అవుతాయి అంటారు. 9(3) లో ఏం చెప్తున్నారు చూడండి. గవర్నమెంట్ మే బేస్ చేసుకుని గవర్నమెంట్ ఏం చేయాలమ్మా? ఏం ఇష్యూ చేయాలి? నోటిఫికేషన్ అనేది ఇష్యూ చేయాలి. Specify certain categories of supply of goods or services or both. The tax on which shall be paid on reverse charge basis by the recipient of goods or services or both, and all the provisions of this act shall apply to such a recipient as if the person is liable to paying the tax in relation to the supply of such goods or services or both అంటాడు. అంటే ఈ రిసిపియంట్ ట్యాక్స్ కట్టాలి కదమ్మా. ఇక్కడ ఈ రిసిపియంట్ ట్యాక్స్ కట్టేటప్పుడు ఆల్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ది యాక్ట్ నిజంగా వీడే కనుక ట్యాక్స్ పే చేయాల్సిన లయబిలిటీ ఉంటే కనుక ఎలాగైతే ఉంటుందో అలాగా మొత్తం అన్ని ప్రొవిజన్స్ ఇక్కడ అప్లికబుల్ అవుతాయి అని చెప్పేసి చెప్తున్నారమ్మా. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? సో నేను మాట్లాడుకున్నప్పుడు మనకి లయబిలిటీ అనేది ఎక్కడ చూపిస్తాం అనుకున్నాం? దేర్ ఆర్ 3 వేరియస్ రిటర్న్స్ గురించి మాట్లాడుకున్నాం. లయబిలిటీ అనేది ఎక్కడ చూపిస్తాం? మనం పే చేయాల్సిన లయబిలిటీ GSTR 1 లో డిక్లేర్ చేస్తామా? తర్వాత GSTR 2 లో మనకి ఏమొస్తుంది? ఇన్పుట్ వస్తుందా? అదే GSTR 3 లో అవుట్పుట్ మైనస్ ఇన్పుట్. సో GSTR 1 లో డిసైడ్ అయిన అవుట్పుట్ మైనస్ GSTR 2 లో మనకి డిస్క్లోజ్ అయిన ఇన్పుట్. సో తీసేస్తే నెక్స్ట్ ఏమొస్తుందమ్మా? నెట్ పేబుల్ ఆర్ క్యారీ ఫార్వర్డ్. ఇన్పుట్ క్యారీ ఫార్వర్డ్ అని చెప్పేసి వస్తుంది. నెట్ పేబుల్ వస్తే ఎక్కడి నుంచి పే చేస్తాం? క్యాష్ లెడ్జర్. అంటే అవుట్పుట్ ట్యాక్స్ ని ఎక్కడెక్కడి నుంచి పే చేస్తున్నాం అమ్మా? ఒకటి అవుట్పుట్ ట్యాక్స్ ని ఇన్పుట్ ట్యాక్స్ నుంచి పే చేస్తున్నాం, తర్వాత క్యాష్ లెడ్జర్. ఓకే, సో అవుట్పుట్ ట్యాక్స్ కెన్ బి పెయిడ్ త్రూ అని చెప్పేసానంటే 2 వేస్ లో చెప్పొచ్చమ్మా. ఒకటేంటి? ఇన్పుట్ ట్యాక్స్ లెడ్జర్, రెండోది ఏంటి? క్యాష్ లెడ్జర్. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? మనం GSTR 2 ఫైల్ చేయగానే ఇన్పుట్ అంతా ఎక్కడికి వెళ్తుంది? ఇన్పుట్ ట్యాక్స్ లెడ్జర్ లోకి వెళ్తుంది. అంతేనా?
సో జిఎస్టిఆర్ 1 ఫైల్ చేయగానే ఆ లైబిలిటీ అనేది డిసైడ్ అవుతుంది. జిఎస్టిఆర్ 3 లో మనకి ఏమవుతుందమ్మా, ఈ ఇన్పుట్ ట్యాక్స్ లెడ్జర్ కి మనకి నార్మల్ గా అకౌంట్ లో డబ్బులు ఉన్నాయనుకోమ్మా, డబ్బులు ఏమవుతాయి మనకి అకౌంట్ లో క్రియేట్ అవుతాయి కదా. అలాగా మనకి ఏమవుతుందంటే ఇన్పుట్ ట్యాక్స్ లెడ్జర్ లో ఈ ఇన్పుట్ అనేది మనం జిఎస్టిఆర్ 2 ఫైల్ చేయగానే ఏమవుతుంది, క్రియేట్ అవుతుందంట. అర్థమవుతుందా? బ్యాంక్ లో మీరు అకౌంట్ మెయింటైన్ చేస్తున్నారమ్మా, బ్యాంక్ లో మీరు తీసుకెళ్లి డబ్బులు వేసుకున్నారు అనుకో, ఏమొస్తుంది, బ్యాంక్ అకౌంట్ లో క్రియేట్ అవుతుందా? ఎస్ ఆర్ నో? సో బ్యాంక్ బుక్ షోస్ ద క్రెడిట్ బ్యాలెన్స్. మీరు విత్ డ్రా చేశారు అనుకో, అదేమవుతుంది, డెబిట్ అవుతుందా? ఎస్ ఆర్ నో? అలాగే ఇప్పుడు మీరు యూ విల్ మెయింటైన్ అంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లెడ్జర్ అండ్ క్యాష్ లెడ్జర్ రెండు ఉంటాయమ్మా. సో మీరు జిఎస్టిఆర్ 2 ఫైల్ చేయగానే అదేమవుతుంది, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లెడ్జర్ లోకి జిఎస్టిఆర్ 2 నుంచి క్రెడిట్ వచ్చేస్తుంది. ఓకే, సో ఒకవేళ డబ్బులు కనుక మీరు కట్టారనుకోమ్మా, మీరు బ్యాంక్ అకౌంట్ ద్వారా డబ్బులు కట్టారనుకోమ్మా, అది ఎక్కడికి వెళ్తుంది, క్యాష్ లెడ్జర్ లో ఏమవుతుంది, క్రియేట్ అవుతుంది. బై బ్యాంక్ అని చెప్పేసి అని ఏమవుతుందమ్మా, క్రియేట్ అవుతుంది. ఎస్ ఆర్ నో? సో తర్వాత మనం జిఎస్టిఆర్ 3 లో ఏం చేస్తున్నామమ్మా, ఈ అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీని ఇన్పుట్ తోని అడ్జస్ట్ చేస్తున్నాం, అవునా? సో జిఎస్టిఆర్ 3 వచ్చినప్పుడు ఈ ఇన్పుట్ కి ఏమవుతుంది, అవుట్పుట్ అనేది డెబిట్ అవుతుంది. ఏమవుతుంది, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లెడ్జర్ కి అవుట్పుట్ ట్యాక్స్ అనేది ఏమవుతుందంట, డెబిట్ అవుతుంది. సార్ ఇంకా ఇక్కడ డెబిట్ అవగా ఇంకా బ్యాలెన్స్ అవుట్పుట్ ట్యాక్స్ మిగిలిపోయింది అనుకోమ్మా, అప్పుడు ఏం చేస్తారు, ఇన్పుట్ అనేది మిగలలేదు, అవుట్పుట్ మిగిలిపోయింది. దేనికి వెళ్తున్నప్పుడు అవుట్పుట్ ట్యాక్స్ అని చెప్పేసి అని ఇక్కడ క్యాష్ లెడ్జర్ డెబిట్ అవుతున్నాం. క్యాష్ లెడ్జర్ డెబిట్ అవ్వాలంటే మన దగ్గర ఉండాలి, ఇక్కడ క్యాష్ బ్యాలెన్స్ అనేది ఉండాలి. క్యాష్ బ్యాలెన్స్ ఉండాలంటే మనం ఏం చేయాలి, పే చేయాలి. ఎస్ ఆర్ నో? క్లియర్ ఆర్ నాట్? అర్థమైందమ్మా? రైట్. అంటే అవుట్పుట్ ట్యాక్స్ పే చేయడానికి ఎన్ని రకాల మెథడ్స్ ఉన్నాయి, 2 మెథడ్స్. ఏంటవి, ఇన్పుట్ ట్యాక్స్ లెడ్జర్, క్యాష్ లెడ్జర్. అర్థమవుతుందా? రైట్. సో ఇప్పుడు రివర్స్ ఛార్జ్ మెకానిజం లో కూడా మనకి ఇక్కడ ఏమొస్తుంది, ఇన్పుట్ ట్యాక్స్ వస్తుందా, కాకపోతే ఇన్పుట్ ట్యాక్స్ ఎవరు పే చేస్తారు, మనమే పే చేస్తాం. ఇది ఎక్కడ కనిపిస్తుంది, జిఎస్టిఆర్ 1 లోనే ఇన్పుట్ ట్యాక్స్ మనం అవుట్పుట్ ట్యాక్స్ లోనే మనం ఏం చేయాలంట, రివర్స్ ఛార్జ్ మెకానిజం లైబిలిటీని కూడా చూపించాలంట. అర్థమవుతుందా? ఎందుకన్నారంటే రివర్స్ ఛార్జ్ మెకానిజం లో రిసిపియంట్ కి వాడే ట్యాక్స్ పే చేయాల్సి వస్తే కనుక ఏవైతే ఆబ్లిగేషన్స్ ఉంటాయో, ఆడే ట్యాక్సిబుల్ పర్సన్ అయితే కనుక ఏవేవైతే ఆస్పెక్ట్స్ ఉంటాయో అవన్నీ కూడా అప్లికబుల్ అవుతాయని చెప్పేసి చెప్పింది ఎవరు, సెక్షన్ 9 సబ్ సెక్షన్ 3. ఓకేనా? సో వాడు అవుట్పుట్ ట్యాక్స్ లైబిలిటీలో డిస్క్లోజ్ చేయాలా లేదా వీటిని, రివర్స్ ఛార్జ్ ని? ఎస్ ఆర్ నో? సో వాడు లైబిలిటీలో డిస్క్లోజ్ చేయాలి. పని అది పే చేయడానికి అప్పుడు రివర్స్ ఛార్జ్ లో పే చేయడానికి మనం ఇన్పుట్ ని వాడచ్చా, మన దగ్గర ఉన్న ఇన్పుట్ ని వాడచ్చా? రివర్స్ ఛార్జ్ లో మనం పే చేయడానికి మనం ఇన్పుట్ ని వాడచ్చా అని చెప్పేసానంటే కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే క్వశ్చన్ ఆన్సర్ చెప్పొచ్చమ్మా. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రివర్స్ ఛార్జ్ లో పే చేసింది మళ్ళీ మనకి ఏమొస్తుంది, ఇన్పుట్ కింద వస్తుందా, అవునా కదా? సో మనం రివర్స్ ఛార్జ్ లో పే చేసింది ఇన్పుట్ కింద వస్తున్నప్పుడు మళ్ళీ మనం రివర్స్ ఛార్జ్ లో లయబిలిటీని ఇన్పుట్ కి అడ్జస్ట్ చేయొచ్చా అంటే వి కెనాట్ అడ్జస్ట్. ఓకేనా? ఇవన్నీ కూడా తర్వాత మనం రూల్స్ లో మాట్లాడుకుంటాం, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లో మనం మాట్లాడుకుంటాం. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? కానీ ఇప్పుడే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రివర్స్ ఛార్జ్ లో మనం పే చేస్తున్నది మనకేమొస్తుంది, ఇన్పుట్ కింద వస్తున్నప్పుడు వీ హ్యావ్ టు పేడ్ ఇట్ త్రూ క్యాష్ లెడ్జర్. దేని నుంచి పే చేయాలంట, క్యాష్ లెడ్జర్ నుంచి పే చేయాలంట. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఇవన్నీ కూడా ఒక రూల్స్ కింద, ఒక స్టాండర్డ్ రూల్స్ కింద చెప్తాడమ్మా. కానీ స్టాండర్డ్ రూల్స్ కింద చెప్పకపోయినా సరే కామన్ సెన్స్ తో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ ప్రొవిజన్ కి రాకుండానే ఇక్కడే మనం అర్థం చేసుకోవచ్చు. ఏంటి, ఎందుకంటే ఇప్పుడు రివర్స్ ఛార్జ్ మెకానిజం లో మనం పే చేస్తే మళ్ళీ మనకి ఏమొస్తుంది, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లెడ్జర్ లోకి రావాలి కదా. ఎస్ ఆర్ నో? అలా రావాలి అంటే కనుక ముందు మనం ఏం చేయాలంట, నువ్వు సపోజ్ ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం లో నువ్వు పే చేయాల్సి వచ్చింది, ఎవరికి పే చేస్తావమ్మా, నువ్వు సప్లయర్ కి ఎవరైతే సప్లై చేస్తారో వాడికి అమౌంట్ పే చేస్తావా లేకపోతే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇస్తావా? వాడికి అమౌంటే కదమ్మా పే చేస్తావు. ఎస్ ఆర్ నో? సో సేమ్ మెథడాలజీ ఇక్కడ కూడా ఫాలో అవ్వమంటున్నాడమ్మా. అందుకోసం అని చెప్పేసి నువ్వేం చేయాలంట, వాట్ ఎవర్ ద రివర్స్ ఛార్జ్ మెకానిజం లో లయబిలిటీ ఉంటుందో ఆ లయబిలిటీకి దేన్ని అడ్జస్ట్ చేసుకోవాలి, క్యాష్ లెడ్జర్ ద్వారానే నువ్వు పే చేయాలి. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్? అలా పే చేసిన తర్వాత అది ఏమవుతుందంటే మనకి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కిందకి వస్తుంది. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు అంటే రివర్స్ ఛార్జ్ మెకానిజం లో మనకి రిసిపియంట్ కి యాజ్ ఎ టాక్సిబుల్ పర్సన్ గా భావించి వాడికి ఏవేవైతే లయబిలిటీస్ ఉంటాయో
సార్ నార్మల్ గా టాక్సిబుల్ పర్సన్ కనుక విత్ ఇన్ ద టైమ్ లో పే చేయలేదు అనుకోండి సార్, ఏం చేస్తారు? ఇంట్రెస్ట్ వేస్తారా ఏరా? వేస్తారు. ఇప్పుడు డెడ్ లైన్స్ డ్యూ డేట్స్ పెట్టారా పెట్టలేదా? 10th కల్లా GSTR 1 ఫైల్ చేయాలి, 15th కల్లా GSTR 2 ఫైల్ చేయాలి, 20th కల్లా ఏం చేయాలి? GSTR 3 ఫైల్ చేయాలి. GSTR 3 లో మీరు ఏం చేసేసేయాలి? పేమెంట్ అనేది చేసేయాలి. ఏదర్ త్రూ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఆర్ ఇన్పుట్ ట్యాక్స్ లెడ్జర్ ఆర్ క్యాష్ లెడ్జర్ ద్వారా మీరు ఏం చేయాలి? పేమెంట్ చేయాలి. సార్ 20th దాటితే ఏం చేస్తారు? డిలే జరిగినట్టే కదా. డిలే మీద ఏం చేస్తారు? లేట్ ఫీజు ఏమేస్తారమ్మా? లేట్ ఫీజు వేస్తారు. తర్వాత ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారు. ఏమేమి ఛార్జ్ చేస్తారు? లేట్ ఫీజు ఛార్జ్ చేస్తారు, ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారు, రెండు ఛార్జ్ చేస్తారమ్మా. లేట్ ఫీజు దేనికంటే డ్యూ డేట్ లోపు మనం ఏం చేయలేదు, రిటర్న్ ఫైల్ చేయలేము. సార్ GSTR 3 పేబుల్ పెట్టి ఫైల్ చేయలేమా? పేబుల్ పెట్టి ఫైల్ చేయొచ్చా? సార్ ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, రేపు ఇస్తాను, నెక్స్ట్ టైం ఇస్తాను అని చెప్పేసానని మనం ఫైల్ చేయొచ్చా? GSTR 3 అంటే అరువు రేపు అంటాడమ్మా. మామూలుగా ఏదైనా ఇప్పుడు షాప్స్ కి వెళ్ళాం అనుకోమ్మా, దేర్ ఇస్ నో క్రెడిట్ అని చెప్పేసి బోర్డులు పెడతారు కదా, వీడు అదే బోర్డు పెడుతున్నాడంట. ఏమని? నో క్రెడిట్. నువ్వు ఖచ్చితంగా ట్యాక్స్ పే చేసి మాత్రమే ఏం చేయాలి? GSTR 3 ఫైల్ చేయాలి. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నో? సో ఒకవేళ నువ్వు ట్యాక్స్ పే చేయలేకపోయావు అనుకోమ్మా, GSTR 3 ఫైల్ చేయగలమా? చేయలేం. అంటే డిలే జరుగుతూనే ఉంటది. ఎస్ ఆర్ నో? సో అలా డిలే జరుగుతున్నప్పుడు ఏం పడుతుంది? లేట్ ఫీజు పడుతుంది. అలాగే గవర్నమెంట్ డబ్బులు నువ్వు 20వ తారీఖు కల్లా కట్టేయాలి. కట్టకుండా నీ దగ్గర ఉంచుకుంటున్నావు కదా, అంటే గవర్నమెంట్ డబ్బులు నువ్వు వాడుకుంటున్నట్టేనా? సో అందుకోసం అని చెప్పేసి వాడు ఏం చేస్తాడంట? ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తాడంట. అర్థమైందా? టైం వాల్యూ ఆఫ్ మనీ అంటే ఏంటది? ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ టైం వాల్యూ ఆఫ్ మనీ కదమ్మా అంటారు. సో ఆ టైం వాల్యూ ఆఫ్ మనీని ఛార్జ్ చేస్తారంట. సార్ అలాంటి ప్రొవిజన్స్ అన్ని కూడా ఈక్వల్లీ అప్లైస్ టు రివర్స్ ఛార్జ్ ఆల్సో. అలాంటి ప్రొవిజన్స్ అన్ని కూడా రివర్స్ ఛార్జ్ కూడా అప్లికబుల్ అవుతాయా? ఎస్. అర్థమవుతుందా? సో నా నార్మల్ టాక్సబుల్ పర్సన్ ఏవైతే లయబిలిటీస్ అయితే ఉంటాయో, ఏవైతే ప్రొవిజన్స్ అప్లికబుల్ అవుతాయో వాటి టాక్సబుల్ పర్సన్ గా ఉన్నప్పుడు అవే ప్రొవిజన్స్ ఈక్వల్ గా అది ఎవరికి అప్లికబుల్ అవుతాయంటే రివర్స్ ఛార్జ్ లో పే చేయాల్సిన లయబిలిటీ ఉన్న రిసిపియంట్ కూడా సేమ్ ప్రొవిజన్స్ అప్లికబుల్ అవుతాయి అని చెప్పేసి చెప్తున్నాడు. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? అంటే ఇక్కడ ఆన్ ది రికమెండేషన్స్ ఆఫ్ ది కౌన్సిల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంట? నోటిఫికేషన్ అనేది ఇష్యూ చేసిందంట, స్టేటింగ్ దట్ 9(3) ప్రకారం కొన్ని గూడ్స్ ఆర్ సర్వీసెస్ ని ఏం చెప్పారంటమ్మా? ఇక్కడ గూడ్స్ ఆర్ సర్వీసెస్ గురించి మాట్లాడుతున్నారా, ఓన్లీ సర్వీసెస్ గురించి మాట్లాడుతున్నారా? సో సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్. సెక్షన్ 9(3) లో మనకి ఏం చేశారంటే ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేయడం ద్వారా ఆ నోటిఫికేషన్ లో రివర్స్ ఛార్జ్ లో ఎవరెవరికి అప్లికబుల్ అవుతుంది, అది సప్లై ఆఫ్ గూడ్స్ అవ్వచ్చు, సప్లై ఆఫ్ సర్వీసెస్ అవ్వచ్చు, ఆర్ బోత్ రెండు అవ్వచ్చు. అర్థమవుతుందా? సో ఆ నోటిఫికేషన్ మనం చూడాలి. అమ్మ 9(3) లో ఏం చెప్తున్నారు? ఆన్ ది రికమెండేషన్స్ ఆఫ్ ది కౌన్సిల్, సెంట్రల్ గవర్నమెంట్ has issued a notification stating that reverse charge mechanism is going to be applicable on the supply of goods or services or both. ఈ కేసెస్ లో సప్లయర్ కి లయబిలిటీ ఉండదా సార్? ఈ కేసెస్ లో సప్లయర్ కి లయబిలిటీ ఉంటుందా ఉండదా అంటే నో. ఈ సెక్షన్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారా ఇష్యూ చేసిన గూడ్స్ సర్వీసెస్ ఆర్ బోత్ ఏవైతే చెప్తున్నారో వాటికి ఏం చెప్తున్నారంటమ్మా? సో దేర్ ఇస్ నో supplier, అక్కడ సప్లయర్ కి there is no liability but recipient has a complete liability అని చెప్పేసి చెప్తారు. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? అంటే ఇప్పుడు మనకి 9(3) అర్థం కావాలంటే ఏం చేయాలి? ఆ నోటిఫికేషన్ చూడాలి. ఆ నోటిఫికేషన్ లో ఏవేవైతే సప్లై ఆఫ్ గూడ్స్ సర్వీసెస్ కవర్ అయినాయో ఆర్ బోత్ కవర్ అయినాయో అలాంటి చోట గుర్తు పెట్టుకోవాలమ్మా వీటిని. అర్థమైందా? 9(3) లో కవర్ అయిన నోటిఫికేషన్ లో ప్రతి ఆస్పెక్ట్ ని మనం గుర్తు పెట్టుకోవాలి. ఎందుకు? రివర్స్ ఛార్జ్ మెకానిజం స్పెషల్ ఆస్పెక్ట్, నార్మల్ ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం కాకుండా మిగిలిన రివర్స్ ఛార్జ్ మెకానిజం స్పెషల్ కేసు ఏదైతే అప్లికబుల్ అవుతుందో ఎక్కడెక్కడ అప్లికబుల్ అవుతున్నాయి అనేది మనం ఏం చేయాలంటే ప్రస్తుతానికి గుర్తు పెట్టుకోవాలంట. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? రైట్. 9(3) అయిపోయిందంటే 9(4) అమ్మా. 9(4) అనేది కొంచెం డేంజరస్ సెక్షన్ అంట. ఎందుకో డేంజరస్ సెక్షన్ తర్వాత మాట్లాడుకుందాం. కానీ దాన్ని ఎందుకు అంత డేంజరస్ సెక్షన్ అంటే ఈ 9(4) ని ఏం చేశారో తెలుసమ్మా? ప్రస్తుతానికి పెండింగ్ లో పెట్టారమ్మా. దాని అప్లికబిలిటీ ఏం చేశారు? పెండింగ్ లో పెట్టారు. ఎందుకంటే ద పీపుల్ హ్యాస్ షివర్డ్ విత్ రెస్పెక్ట్ టు 9(4) చూడగానే భయపడిపోయారు అందరూ కూడా. ఓకే, ఏంటో చూద్దాం. ది గవర్నమెంట్ మే ఆన్ ది రికమెండేషన్స్ ఆఫ్ ది కౌన్సిల్ బై నోటిఫికేషన్ సప్లై ఆఫ్ క్లాస్ ఆఫ్ రిజిస్టర్డ్ పర్సన్స్
who shall in respect of supply of specified categories of goods or services both received from an unregistered supplier pay the tax on the reverse charge basis as the recipient of such supply of goods or services are both, and all the provisions of this act shall apply to such recipient as if the person is liable to paying the tax in relation to such supply of goods or services are both అని చెప్పేసి చెప్పారు. Recommendations of the GST Council ని బేస్ చేసుకుని on the recommendations of the GST Council ని బేస్ చేసుకుని ఏం చెప్తున్నాడంటమ్మా, కొంతమంది రిజిస్టర్డ్ డీలర్స్ ఎవరైతే ఉంటారో కొంతమంది రిజిస్టర్డ్ డీలర్స్ ని మనకి సెలెక్ట్ చేస్తారంటమ్మా. ఓకే, సో ఈ పర్టికులర్ రిజిస్టర్డ్ డీలర్స్ ఏమవుతుందంట, ఏంటి రివర్స్ ఛార్జ్ కి అప్లికబుల్ అవుతారు. ఆ రివర్స్ ఛార్జ్ కి అప్లికబుల్ అవ్వడం అంటే ఏంటి సార్ అని చెప్పేసి అంటే, ఇక్కడ వాళ్ళు ట్రాన్సాక్షన్ చేసేది అన్రిజిస్టర్డ్ డీలర్స్ తో అనుకోమ్మా. వాళ్ళు ట్రాన్సాక్ట్ చేసేది అన్రిజిస్టర్డ్ డీలర్స్ తో అనుకోండి ఎగ్జాంపుల్ కి. ఓకే, సో ఈ అన్రిజిస్టర్డ్ డీలర్స్ తో ఎవరైతే రిజిస్టర్డ్ డీలర్స్ సర్టెన్ కేటగిరీ ఆఫ్ డీలర్స్, రిజిస్టర్డ్ డీలర్స్ which are notified by central government on the recommendations of the GST Council. అర్థమవుతుందా? GST Council కొంతమందిని రికమెండ్ చేస్తుంది. ఆ రికమెండేషన్ చేసిన GST Council రికమెండ్ చేసిన పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నోటిఫికేషన్ ఇష్యూ చేస్తుంది గవర్నమెంట్. ఆ నోటిఫికేషన్ లో ఎవరైతే రిజిస్టర్డ్ డీలర్స్ ఉంటారో వాళ్ళు గనక అన్రిజిస్టర్డ్ డీలర్స్ తో గనక ట్రాన్సాక్షన్ చేస్తున్నట్లయితే విత్ రెస్పెక్ట్ టు సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్, ఓకే, చేస్తున్నట్లయితే హూ హ్యాస్ టు పే ట్యాక్స్ అంటమ్మా. నార్మల్ గా అన్రిజిస్టర్డ్ డీలర్స్ ట్యాక్స్ కడతారా? ట్యాక్స్ కలెక్ట్ చేసి కడతారా? కట్టరు కదమ్మా. సో కాబట్టి ఆ కేసెస్ లో రిజిస్టర్డ్ డీలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఏం చేయాలంటమ్మా, ట్యాక్స్ కలెక్ట్ చేసి, ట్యాక్స్ కలెక్ట్ చేయడం, ట్యాక్స్ వాళ్ళందరూ వాళ్ళే పే చేయాలంట. అర్థమైందా? నార్మల్ గా నేను ఒక ఏం చేశానంటే ఒక స్పెషల్ కేర్ తీసుకున్నాను. ఏంటి, ఐ డిడ్ంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ద మెష్ ఆఫ్ ద ట్యాక్స్. ఓకే, అందుకోసం అని చెప్పేసి నేను మీ అందరూ కూడా అన్రిజిస్టర్డ్ డీలర్స్ విచ్ ఆర్ సప్లైయింగ్ 20 lakhs ఆర్ లెస్, 20 lakhs కంటే తక్కువ సప్లైస్ ఉన్న అన్రిజిస్టర్డ్ డీలర్స్ అంటే మీరు. ఇప్పుడు నేను మీ దగ్గరికి గూడ్స్ కొనడానికి వచ్చానమ్మా, మీరు ఓన్లీ ప్రొడక్ట్ ప్రైస్ ఒకటి చార్జ్ చేస్తారా, ప్లస్ ట్యాక్స్ అని చెప్పేసి కలిపి ట్యాక్స్ చార్జ్ చేస్తారా? ఓన్లీ ప్రొడక్ట్ ప్రైసే కదమ్మా చార్జ్ చేస్తారు, ప్లస్ ట్యాక్సెస్ ఉండవు కదా. సో దట్ నా ప్రొడక్షన్ కాస్ట్ లో ఇక్కడ ట్యాక్సెస్ అనేవి, నేను ట్యాక్సెస్ అనేవి ఏం చేయవలసిన అవసరం లేదు, కలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా, నేను మీకు పే చేయాల్సిన అవసరం లేదు కదా ఇమీడియట్ గానే. అందుకోసం అని చెప్పేసి అందరిది రిజిస్టర్డ్ అన్రిజిస్టర్డ్ డీలర్స్ తోనే నేను ట్రాన్సాక్షన్ చేస్తున్నానంట. దీనివల్ల నాకు ఉపయోగం ఏంటి సార్ అని చెప్పేసి అంటే, ముందు నేను నార్మల్ గా ఏం జరుగుతుందమ్మా, ఫస్ట్ నేను మీకు ట్యాక్స్ పే చేసేయాలి. నేను సేల్ చేసిన తర్వాత ఆ ట్యాక్స్ నేను కలెక్ట్ చేసుకోవాలి. కలెక్ట్ చేసుకుని ఆ తర్వాత ఏం చేయాలి, ఈ మీకు పే చేసిన ట్యాక్స్ ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఎస్ సార్ నో? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ముందు మీకు పెట్టుబడిగా ట్యాక్స్ పే చేయాల్సి వస్తుందా లేదా? ఈస్ దేర్ ఎనీ టైమింగ్ గ్యాప్ బిట్వీన్ ద పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ టు ద సప్లయర్ అండ్ రిసిప్ట్ ఆఫ్ ట్యాక్స్ ఫ్రమ్ ది కస్టమర్ ఆర్ నాట్? ఎస్ సార్ నో? అవునా కదా? సో అందుకని చెప్పేసి ఐఎమ్ ట్రాన్సాక్టింగ్ ఓన్లీ విత్ ద అన్రిజిస్టర్డ్ డీలర్స్ అంట. ఎందుకు? వాళ్ళకైతే ట్యాక్స్ పే చేయక్కర్లేదు కదా, అవునా కదా? సో ట్యాక్స్ పెట్టుబడిగా పెట్టాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు 100 రూపాయల గూడ్స్ మీరు ఎంతకు అమ్ముతారు? 100 రూపాయలకి అమ్ముతారు. అదే రిజిస్టర్డ్ డీలర్ అయితే ఎంతకు అమ్ముతాడు? 18% ట్యాక్స్ అనుకుంటే 118కి అమ్ముతాడు. అంటే వాడికి నేను ఎంత పే చేయాలి? ఫస్ట్ 118 పే చేయాలి, 118. కానీ మీకు ఎంత పే చేస్తే సరిపోతుంది? 100. సార్ మీకు ఎలాగ తర్వాత మీరు అమ్మినప్పుడు గూడ్స్ అమ్మినప్పుడు ట్యాక్స్ వస్తుంది కదా, ఆ ట్యాక్స్ ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా ఈ 18 రూపీస్ కి అని చెప్పేసి అంటే, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డబ్బులు పే చేయాలి కదా. మీ దగ్గర నుంచి కొన్నప్పటి నుంచి నేను అమ్మడానికి 3 months పడుతుంది అనుకోమ్మా. ఈ 18 రూపీస్ 3 months అనవసరంగా మీ దగ్గర పే చేస్తాను, కానీ నాకు గవర్నమెంట్ అయినా నాకు డబ్బులు ఇస్తుందా? 18 రూపీస్ మీద ఇంట్రెస్ట్ పే చేస్తుందా? అంటే నాకు అడిషనల్ గా ఏమవుతుంది? కాస్ట్ అవుతుందా అవదా? ఎస్ సార్ నో? అలాగా నేను గనక అన్రిజిస్టర్డ్ డీలర్స్ తో మాత్రమే ట్రాన్సాక్షన్ చేద్దామని చెప్పేసి పెట్టుకున్నాను అనుకోమ్మా. నాకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అక్కర్లా, ఎందుకంటే నేను సప్లై చేసేటప్పుడు ఆ కస్టమర్ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తాను కాబట్టి, కలెక్ట్ చేసిన వెంటనే చేతిలో డబ్బులు ఉంటాయి కాబట్టి పే చేసేయడం చాలా ఈజీ. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఇలాంటివి చేస్తారు అని చెప్పేసి గవర్నమెంట్ ఏం చేసిందంట, ఒక రెస్ట్రిక్షన్ పాయింట్ అనేది పెట్టుకుందంట.
ఇలా చేయడానికి అవకాశం ఉందా లేదా? టోటల్ గా నేను అన్రిజిస్టర్డ్ డీలర్స్ తో మాత్రమే డీల్ చేస్తాను. మీ అందరికీ కూడా 100 పే చేస్తే సరిపోతుందా, 118 పే చేయాలంటే 100 చార్జ్ చేస్తే సరిపోతుంది ప్రొడక్ట్ ప్రైస్, అంతేనా? సో నేను ఎదురు 18 రూపీస్ నేను పెట్టుబడి పెట్టక్కర్లేదు కదా. సో కాబట్టి 100 రూపీస్ నేను పే చేశాను. తర్వాత ఈ 100 రూపీస్ ఒక గూడ్స్ ని నేను 3 months తర్వాత నేను 200 కి అమ్మాను అనుకోమ్మా, 200 మీద 18% అంటే 36. సో 236 నేను కస్టమర్ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తాను. కలెక్ట్ చేసినప్పుడు డైరెక్ట్ గా 36 రూపీస్ గవర్నమెంట్ కి పే చేసేస్తాను. నేను ఇన్పుట్ అనేది అసలు అడ్జస్ట్ చేసుకోను. ఓకేనా? నాకేమన్నా ప్రాబ్లం ఉందా? సో ప్రాబ్లం అంటూ లేదు. ఎందుకు అని చెప్పేసానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 18 రూపీస్ ముందు పెట్టలేదు. ఆ 36 రూపీస్ కూడా కస్టమర్ నుంచి కలెక్ట్ చేసిన తర్వాత మాత్రం నేను ఏం చేస్తున్నాను, పే చేస్తున్నాను. సో ఇక్కడైనా నాకు ఇబ్బంది ఉంటుందంటే నా డబ్బులు ఎక్కడైనా బ్లాక్ అవుతున్నాయా, లేకపోతే నా డబ్బులు ఎక్కడైనా అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ వస్తుందా అంటే రావట్లేదు, అంతేనా? ఇలాగా అందరు డీలర్స్ చేసే అవకాశం ఉందా లేదా? చేస్తే కనుక ఏమవుతుంది, గవర్నమెంట్ కి రెవెన్యూ లాసే కదా. ఎస్ ఆర్ నో? సో రిజిస్టర్డ్ డీలర్ దగ్గర నుంచి కొండం మానేసి అందరూ అన్రిజిస్టర్డ్ డీలర్ దగ్గర నుంచి కొండం మొదలెడతారమ్మా, ఇది కనుక అలవాటు అయితేనే, అవునా? సో మరి దీనికి ఒక చెక్ పాయింట్ పెట్టాల్సిన అవసరం ఉందా లేదా? పోనీ అన్రిజిస్టర్డ్ డీలర్స్ అందరినీ రిజిస్టర్డ్ డీలర్స్ లోకి మార్చేయగలరా? థ్రెషోల్డ్ లిమిట్ ఒకేసారి తీసేయగలరా? తీసేస్తే స్మాల్ డీలర్స్ అందరూ ఎఫెక్ట్ అయిపోతారు కదమ్మా. ఎస్ ఆర్ నో? అవునా కదా? మరి స్మాల్ డీలర్స్ ఎఫెక్ట్ అవ్వకూడదు, మరి ఇలాంటి ప్రాక్టీసెస్ కి చెక్ పెట్టాలి అంటే ఎవరి మీద టాక్సిబిలిటీ వేయాలమ్మా? రిజిస్టర్డ్ డీలర్స్ మీదే కదా. రిజిస్టర్డ్ డీలర్స్ ఇక్కడ ఎలా ఉన్నారు, రిసిపియన్స్ గా ఉన్నారా, సప్లయర్స్ గా ఉన్నారా? రిసిపియన్స్ గా ఉన్నారు. వీళ్ళు చేసే యాక్టివిటీ అంతా అడిషనల్ పెట్టుబడి లేకుండా అన్రిజిస్టర్డ్ డీలర్స్ కొనడంతో గవర్నమెంట్ కి ట్యాక్స్ వస్తుందా? ముందుగా రాదు కదమ్మా. ముందుగా రాకుండా ఉండే మనం ప్రాక్టీసెస్ అనేవి మనం ఎస్టాబ్లిష్ చేసాం. అలాంటప్పుడు దీనికి చెక్ పాయింట్ పెట్టాలంటే ఏం చేశారంటే సర్టెన్ డీలర్స్ ఎవరైతే ఎలాంటివి చేస్తున్నారో అట్లా సర్టెన్ డీలర్స్ అందరినీ కూడా ఏం చేస్తారమ్మా, ఈ నోటిఫికేషన్ ప్రకారం ఏం చేస్తారంట, సో దీస్ ఆర్ ద అప్లికబుల్ పర్సన్స్ ఆఫ్ రివర్స్ ఛార్జ్ అనేసాడు అనుకోమ్మా. ఇప్పుడు కనుక రివర్స్ ఛార్జ్ లో నన్ను నోటిఫికేషన్ లో నా బిజినెస్ కవర్ అయింది అనుకోమ్మా ఎగ్జాంపుల్ కి, అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? నేను ఎంతమంది అయితే అన్రిజిస్టర్డ్ డీలర్స్ దగ్గర ట్రాన్సాక్షన్ చేస్తున్నానో వాళ్ళందరి ట్యాక్స్ రివర్స్ ఛార్జ్ మెకానిజం ఎవరు కట్టాలి? రిసిపియంట్ గా నేను కట్టాలంట. అయిపోయిందా? ఎస్ ఆర్ నో? ప్రాక్టీసెస్ కి, ఇలాంటి అన్ఎథికల్ ప్రాక్టీసెస్ కి ఫుల్ స్టాప్ పెట్టారా పెట్టలేదమ్మా? పెట్టడానికి స్కోప్ ఉండే సెక్షన్ మనకి జిఎస్టీ యాక్ట్ లో ఉందా లేదా? ఎస్ ఆర్ నో? అర్థమైందా? అదే సెక్షన్ 9(4). ఏంటమ్మా? 9(4). 9(3) లో మనకి సప్లయర్ రిజిస్టర్డ్ అవ్వచ్చు, రిజిస్టర్డ్ కాకపోవచ్చు, కానీ 9(4) లో ఖచ్చితంగా సప్లయర్ ఎవరు? అన్రిజిస్టర్డ్ డీలర్. అర్థమవుతుందా? ఎక్కడెక్కడైతే రిజిస్టర్డ్ డీలర్స్ అన్రిజిస్టర్డ్ డీలర్ దగ్గర నుంచి పర్చేజెస్ చేస్తారో ఈ నోటిఫికేషన్ లో కవర్ అయిన పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అన్రిజిస్టర్డ్ డీలర్స్ తో కనుక ట్రాన్సాక్షన్ చేసినట్లయితే మీకు అర్థమవుతుందా? అప్పుడు ఏంటంట, ఎవరు ట్యాక్స్ కట్టాలి? ఈ నోటిఫికేషన్ లో కవర్ అయితే కనుక రిసిపియంట్ హ్యాస్ టు పే ట్యాక్స్ టు ద గవర్నమెంట్. ఫస్ట్ ట్యాక్స్ పే చేసేస్తాడు, తర్వాత ఇన్పుట్ తీసుకుంటాడా లేదా? ఇన్పుట్ అనేది ఎలాగే అలౌ చేస్తారు, అదేం పెద్ద ఇది కాదు. ఫార్వర్డ్ ఛార్జీలు అయినా రివర్స్ ఛార్జీలు అయినా సరే, వాట్ ఎవర్ ద ట్యాక్స్ పే టు గవర్నమెంట్ ఆర్ సప్లయర్ యూ కెన్ టేక్ ఇట్ యాజ్ అన్ ఇన్పుట్. అర్థమవుతుందా? యూ కెన్ టేక్ ఇట్ యాజ్ అన్ ఇన్పుట్, దేర్ ఇస్ నో డిఫరెన్స్. కానీ ఒక అన్ఎథికల్ ప్రాక్టీస్ ఏదైతే ఉందో అన్రిజిస్టర్డ్ డీలర్స్ తో ట్రాన్సాక్షన్ చేసి మనం ట్యాక్స్ అనేది అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ ముందుగా పెట్టకుండా ఉండేలాగా క్యాష్ ఫ్లోస్ అనేవి మారిపోకుండా, నేను క్యాష్ ఫ్లోస్ అనేవి అడిషనల్ క్యాష్ ఫ్లోస్ లేకుండా నేను ఏదైతే ప్లాన్ చేసుకున్నానో ఆ ప్లానింగ్ కుదురుతున్నప్పుడు కుదురుతుందమ్మా? కుదరదంట. ఓకే, సో ఇప్పుడు రిజిస్టర్డ్ డీలర్స్ తో చేసిన అన్రిజిస్టర్డ్ డీలర్స్ తో చేసిన పెద్ద డిఫరెన్స్ ఉంటుందా? డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? అక్కడ ట్యాక్స్ పే చేయాలి, ఇక్కడ ట్యాక్స్ పే చేయాలి. అక్కడైతే డైరెక్ట్ గా వాడికి పే చేయాలి, ఇక్కడైతే వీళ్ళు గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేయాలి. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో కాకపోతే వీళ్ళకి అడిషనల్ ప్రొసీజర్, ఇది అడిషనల్ ప్రొసీజరా కదా. ఎవరెవరైతే అన్రిజిస్టర్డ్ డీలర్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసుకోవడం, వాళ్ళు ఏదైతే ట్యాక్స్ పే చేయాలో ఆ ట్యాక్సెస్ ని మళ్ళీ వీళ్ళు ఆ ట్యాక్స్ రేట్ అనేది అప్లై చేసుకుని వీళ్ళు పే చేయడం అనేది ఒక డిఫరెంట్ ప్రొసీజర్ అమ్మా, అవునా కదా? ఎస్ ఆర్ నో? సో అందుకోసం చెప్పేసి అడిషనల్ కంప్లైన్స్ బర్డెన్ అనేది పెరిగిపోతుందంట ఎవరికి? కంపెనీస్ కి. ఓకే, సో ఈ ప్రొవిజన్ కి భయపడి చాలా పెద్ద కంపెనీస్ ఏం చేశారో తెలుసమ్మా? we will only deal with the registered dealers అని బోర్డు పెట్టుకున్నారు. we will only deal with the registered dealers.
లేకపోతే అన్రిజిస్టర్డ్ డీలర్స్ అందరూ ఇప్పుడు వాళ్ళతో ట్రాన్సాక్షన్ చేసే ప్రతి పర్సన్ ఏమై ఉండాలంట, రిజిస్టర్డ్ డీలర్స్ తో ఉండాలి. లేకపోతే అన్రిజిస్టర్డ్ డీలర్ అనుకో ఎవడ కట్టాలి ట్యాక్స్, రిజిస్టర్డ్ డీలర్స్ ఈడెవరైతే ఉన్నాడో రిసిపియంట్ ఎవడైతే ఉన్నాడో వాడే కట్టాలి. కాకపోతే ఆ ప్రొసీజర్స్ అనేవి ఫాలో అవ్వాలా లేదా, ఆ ప్రొసీజర్స్ అనేవి ఫాలో అవ్వడం, ఇలా ఐడెంటిఫై చేసుకోవడం. ఒకవేళ ఎక్కడైనా ఎవడైనా మిస్ అయితే కనుక ఏమవుతుంది, మనం చూసుకోవడంలో ఏ బిల్ అన్నా మనం వితౌట్ అన్రిజిస్టర్డ్ డీలర్ తో ట్రాన్సాక్ట్ చేస్తున్న బిల్లు మనం మిస్ చేసుకున్నాం అనుకోమ్మా ఏమవుతుంది, మనం ఇంట్రెస్ట్ పెనాల్టీలు పే చేసుకోవాలా లేదా, ఎస్ ఆర్ నో. సో అదే నేను రిజిస్టర్డ్ డీలర్ తో ట్రాన్సాక్షన్ చేస్తున్నాను అనుకోమ్మా, వాడే ఖచ్చితంగా ట్యాక్స్ ఇన్వాయిస్ ఇచ్చి అందులో ట్యాక్స్ అనేది కలెక్ట్ చేసి వాడే గవర్నమెంట్ కి పే చేసుకునే ప్రొసీజర్ ఉంటుందా లేదా. సో బర్డెన్ అనేది ఎవరి మీద ఉంటుంది, అక్కడ ఇంట్రెస్ట్ పెనాల్టీలు బర్డెన్ అనేది ఎవరి మీద ఉంటుంది, సో సప్లయర్ మీద ఉంటుంది. కానీ ఇక్కడ రివర్స్ ఛార్జ్ మెకానిజం లో రిసిపియంట్ మీద ఉంటుంది. అందుకోసం చెప్పేసి చాలా కంపెనీస్ ఏం చేస్తాయంటమ్మా, ఏంటి అన్నారు, ఓన్లీ రిజిస్టర్డ్ డీలర్స్ తో మాత్రమే ట్రాన్సాక్షన్ చేస్తామని చెప్పేసి బోర్డులు పెట్టుకున్నారంట. అర్థమైందా, ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నో, ఎస్ ఆర్ నో. సో ఈ అలాంటప్పుడు ఏం చేశారంటే ఈ ప్రొవిజన్ తీసుకొచ్చి కొన్నాళ్ళు హోల్డ్ లో పెట్టారంట. ఏం చేశారు, హోల్డ్ లో పెట్టారంట. ఓకే, సో అంటే జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేసిన కొత్తలో ఈ ప్రొవిజన్ ని హోల్డ్ లో పెట్టారు. రీసెంట్ గా ఏం చేస్తున్నారంటే కొంచెం కొంచెంగా మనకంతా కూడా ఒకేసారి తీసుకొచ్చి ట్యాక్స్ బటన్ వేసేస్తే భయపడతాం కదమ్మా, అందుకని కొంచెం కొంచెంగా ఒక్కొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఒక్కొక్క పర్సన్ ని తీసుకొచ్చి ఏం చేస్తున్నారమ్మా, ఇక్కడ అన్రిజిస్టర్డ్ డీలర్స్ తో కనుక వీళ్ళు ట్రాన్సాక్షన్ చేసినట్లయితే ఏమవుతుంది, రివర్స్ ఛార్జ్ మెకానిజం అప్లికబుల్ అవుతుంది అని చెప్పేసి కొన్ని కొంచెం కొంచెంగా ఎక్కిస్తున్నారమ్మా. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నో, ఎస్ ఆర్ నో. సో ఇప్పుడు మనం ఏం చూడాలి, 9(3) లో ఒక నోటిఫికేషన్ చూడాలి, 9(4) లో ఒక నోటిఫికేషన్ చూడాలి. అర్థమైందమ్మా, ఈ రెండు నోటిఫికేషన్లు చూసిన తర్వాత మనకి ఏమవుతుంది, అక్కడ క్లారిటీ అనేది వస్తుందమ్మా. ఓకే, దేని మీద, రివర్స్ ఛార్జ్ మీద. ఈ రివర్స్ ఛార్జ్ లో కేసెస్ మాత్రం ఏం చేయాలి, ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే నార్మల్ ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం ఎక్కడ అప్లికబుల్ అవుతుందంటే మొత్తం అన్ని చోట్ల చెప్పొచ్చు. అదర్వైజ్ అంటే మనం ప్రీవియస్ చాప్టర్ లాస్ట్ లో చెప్పుకున్నాం చూడండి, ఎక్కడెక్కడైతే జిఎస్టీ అప్లికబుల్ కాదు అనుకున్నామో అక్కడక్కడ కాకుండా మిగతా అన్ని చోట్ల ఏమనుకుంటున్నాం, ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం అప్లికబుల్ అవుతుంది. కానీ ఈ సర్టెన్ నోటిఫికేషన్ లో చెప్పిన ఆస్పెక్ట్స్ మాత్రం మనం పక్కాగా గుర్తు పెట్టుకోవాలి. ఇలాంటి చోట ఏమవుతుంది, ఫార్వర్డ్ ఛార్జ్ రాదు, రివర్స్ ఛార్జ్ అనేది వస్తుంది. రివర్స్ ఛార్జ్ లో ఎవరు పే చేయాల్సి వస్తుంది, ది రిసిపియంట్ హ్యాస్ టు పే. అర్థం అవుతుందా, ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్. ఆ నోటిఫికేషన్స్ చూద్దామమ్మా. 9(3), 9(4) సంబంధించిన ఆ నోటిఫికేషన్స్ పెండింగ్ మనకి. ఓకేనా, రైట్. తర్వాత 9(5), the government may on the recommendations of the council by notification specify categories of services the tax on intra-state supplies of which shall be paid by the electronic commerce operator if such services are supplied through it, and all the provisions of this act shall apply to such electronic commerce operator as if he is the supplier liable for paying the tax in relation to such supply of such services అని చెప్పేసి అని అంటున్నాను. ఓకే, సో వీళ్ళనే ఈ కామర్స్ ఆపరేటర్స్ అంటారు. ఏమంటారు, ఈ కామర్స్ ఆపరేటర్స్. ఓకే, ఈ కామర్స్ ఆపరేటర్స్ కి అప్లికబుల్ అయ్యే ప్రొవిజన్ ఏంటి, 9(5). ఓకే, సో ఇంకో పేరా ఉంది, ఆ పేరా కూడా చదివిన తర్వాత దీని గురించి ఈ కామర్స్ ఆపరేటర్స్ గురించి చెప్తాను. Provided that where an electronic commerce operator does not have a physical presence in the taxable territory, any person representing such electronic commerce operator for any purpose in the taxable territory shall be liable to pay tax. Provided further that where electronic commerce operator does not have a physical presence in the taxable territory and also does not have a representative in the said territory, such electronic commerce operator shall appoint a person in the taxable territory for the purpose of paying tax, and such person shall be liable to pay tax అని చెప్పేసి అంటున్నాడు. సార్, who is an e-commerce operator అని చెప్పేసి అంటే మా ఇప్పుడు మీరు ఆన్లైన్ లో గూడ్స్ ఎప్పుడైనా పర్చేజ్ చేశారా, ఆన్లైన్ లో గూడ్స్ పర్చేజ్ చేశారా? ఆన్లైన్ లో గూడ్స్ అంటే ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ వీటిల్లో గూడ్స్ పర్చేజ్ చేస్తున్నారు కదా. సో పర్చేజ్ చేస్తుంటే అమెజాన్ నాడు మీకు అమ్ముతున్నట్ట, ఎవరు అమ్ముతున్నారమ్మా, ఎవరు అమ్ముతున్నారు? సో
డీలర్స్ ఎవరైతే ఉంటారో, డీలర్స్ హూ హ్యావ్ ద గూడ్స్ ఎవరైతే ఉంటారో ఆ డీలర్స్ అందరూ కూడా ఇక్కడ ఇది ఒక ప్లాట్ఫామ్ అమ్మ, ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ లో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ గూడ్స్ ని పబ్లిష్ చేసుకుంటారు. ఏం చేస్తారు వాళ్ళు, వాళ్ళ గూడ్స్ ని పబ్లిష్ చేస్తారు. సో కస్టమర్స్ ఎవరైతే ఉంటారో కస్టమర్స్ ఏం చేస్తారమ్మా, విజిట్ ద ప్లేస్ అండ్ ఏం చేస్తారు, వాళ్ళు వాళ్ళ ప్రొడక్ట్స్ ని పర్చేజ్ చేసుకుంటారు. ఓకే అమ్మా, ఈ కామర్స్ ఆపరేటర్ లేకుండా మనం ఆన్లైన్ లో గూడ్స్ సేల్ చేసుకోవచ్చా? మనకంటూ ఒక వెబ్సైట్ అనేది పెట్టుకుని మనం మన వెబ్సైట్ లో ఈ ప్రొడక్ట్స్ లిస్ట్ చేసుకుని అమ్ముకోవచ్చా లేదా? ఎస్ సార్ నో. మనమంటూ మనం ఒక వెబ్సైట్ లోని మనకు మన ప్రొడక్ట్స్ అన్ని లిస్ట్ చేసుకుని మనం దేని ప్రమోట్ చేసుకోవాలి, మన వెబ్సైట్ ని ప్రమోట్ చేసుకుంటే విజిటర్స్ వస్తారమ్మా. అర్థమైందా? సో ఇలా విజిటర్స్ ఎక్కువ మంది వస్తారా, లేకపోతే ఆల్రెడీ నోటెడ్ ప్లాట్ఫామ్స్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో మనకి ఎక్కువ కస్టమర్స్ వచ్చే అవకాశం ఉందా? మీకు ఏదైనా ప్రొడక్ట్ కావాలంటే అప్పుడు మన ఎదురుగుంట షాప్ లో కిరాణా కొట్టు ఆయన ఒక వెబ్సైట్ పెట్టుకున్నాడంటమ్మా, ఆ వెబ్సైట్ కి వెళ్తారా లేకపోతే అమెజాన్, ఫ్లిప్కార్ట్ కి వెళ్తారా? అమెజాన్, ఫ్లిప్కార్ట్ కి కదా వెళ్తారు. సో ఆ వెబ్సైట్ ఉందన్న విషయం మనకి తెలిస్తే ఇక్కడికి వెళ్ళొచ్చు. తెలియకపోతే ఏం చేస్తారు, మనకైనా తెలియకపోతే ఫస్ట్ ఏం చేస్తాం, అమెజాన్, ఫ్లిప్కార్ట్ కి వెళ్ళి వెతుక్కుంటాం లేదా? అలా కస్టమర్స్ అనే వాళ్ళు ఎక్కువ వచ్చే ప్లేస్ ని ఏమంటారు, ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఎగ్జాంపుల్ కి వీళ్ళు ఏమవుతారంటే ఈ కామర్స్ ఆపరేటర్స్ అవుతారట. ఏమవుతారమ్మా, ఈ కామర్స్ ఆపరేటర్స్. రైట్. సో ఇక్కడ డీలర్స్ ఎవరైతే ఉన్నారో డీలర్స్ ఎలా సేల్ చేస్తారు సార్, వీళ్ళ ప్రోడక్ట్ ని ఇక్కడ లిస్ట్ చేస్తారమ్మా. ఈ లిస్ట్ చేసినందుకు సర్టెన్ ప్రైస్ అనేది ఏం చేస్తారు, ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్ కి పే చేస్తారమ్మా. ఓకే. సో ఈ కస్టమర్స్ వచ్చి గూడ్స్ కొనుక్కున్నారు అనుకోమ్మా, పేమెంట్ అనేది చేస్తారు కదా. ఆ పేమెంట్ మనకి గేట్వేస్ ఉంటాయి, ఆ పేమెంట్ గేట్వేస్ ద్వారా ఆన్లైన్ లో పే చేస్తారమ్మా. ఆ పే చేసిన డబ్బులు ఎక్కడికి వెళ్తాయి, ఆ పే చేసిన డబ్బులు ఎక్కడికి వెళ్తాయి? ఇలా పే చేసినా సరే ఇక్కడ అమెజాన్ వాడు సేల్ చేసినట్ట లేకపోతే డీలర్ సేల్ చేసినట్ట? హూ హ్యాస్ డన్ ద సప్లై? ఎవరమ్మా? డీలర్ హ్యాస్ డన్ ద సప్లై. హూ హ్యాస్ టు పే ట్యాక్స్? డీలర్ హ్యాస్ టు పే ట్యాక్స్. సో ఇక్కడ అమెజాన్, ఫ్లిప్కార్ట్ వాడికి మరి ఏంటి సార్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ వాడు ఈ సర్వీస్ ప్రొవైడ్ చేసినందుకు డీలర్ సమ్ కమిషన్ పే చేస్తాడమ్మా. ఏం పే చేస్తాడు? సమ్ కమిషన్ పే చేస్తాడు. ఈ కమిషన్ అంటే వీడికి ఏం చేస్తున్నాడు, సప్లై ఆఫ్ సర్వీసెస్. ఆ సప్లై ఆఫ్ సర్వీసెస్ కి కమిషన్ కి అగెన్స్ట్ గా వీడేం చార్జ్ చేస్తాడమ్మా, అమెజాన్ వాడు కమిషన్ చార్జ్ చేస్తాడు కదా. దాని మీద ఏం చేస్తాడు, జిఎస్టీ కలెక్ట్ చేస్తాడు. ఈ జిఎస్టీ గురించి మాట్లాడట్లేదు మనము. ఇప్పుడు మనం మాట్లాడుతుంది దేని గురించి అంటే ఈ ప్రోడక్ట్ సప్లై చేశారు కదమ్మా, ఈ ప్రోడక్ట్ సప్లై చేసింది ఎవరు అంటే డీలర్ సప్లై చేశాడు. కానీ పైకి కనిపించడానికి అమెజాన్ స్టిక్కర్ ఉన్నంత మాత్రాన అమెజాన్ వాడు మీకు బిల్ ఇచ్చినట్ట, అమెజాన్ వాడు మీకు సప్లై చేసినట్ట? ఎవరు సప్లై చేసినట్టమ్మా? ఈ ప్లాట్ఫామ్ ద్వారా, ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా డీలర్స్ ఎవరైతే ఉన్నారో డీలర్ విల్ సప్లై ద గూడ్స్. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. సో ఈ కస్టమర్ డబ్బులు పే చేసినప్పుడు ఆ పేమెంట్ గేట్వే ద్వారా అమెజాన్ కి వెళ్ళొచ్చు, డీలర్ కి వెళ్ళిపోవచ్చు. కానీ ఒకవేళ అమెజాన్ కి వెళ్ళినా సరే అమెజాన్ వాడు ఏం చేస్తాడు, వాడు కమిషన్ తగ్గించుకుని మళ్ళీ ఏం పే చేస్తాడమ్మా, డీలర్ కి పే చేస్తాడు కదా. అలాంటప్పుడు ఈ గూడ్స్ మీద సప్లై చేసినప్పుడు హూ హ్యాస్ టు పే ట్యాక్స్? ఈ సప్లై మీద ఎవరు ట్యాక్స్ పే చేయాలి? డీలర్ కదమ్మా పే చేయాలి. ఎస్ ఆర్ నో? ఫార్వర్డ్ మెకానిజం లో అనుకుంటే కనుక ఖచ్చితంగా ఎవరు పే చేయాలి? డీలర్ పే చేయాలి. ఎస్ ఆర్ నో? కానీ డీలర్స్ అందరూ ట్యాక్స్ పే చేస్తారన్న నమ్మకం గవర్నమెంట్ కి ఉంటుందా? ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకుంటే ఖచ్చితంగా ముందుగానే ట్యాక్స్ వచ్చేస్తుందా, లేకపోతే డీలర్స్ కి వెళ్ళి డీలర్స్ దగ్గర నుంచి ట్యాక్స్ వచ్చేంత వరకు గవర్నమెంట్ ఆగాల? ఏది బెటర్ చెప్పండి, గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. మా గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరిని కనుక మనం టార్గెట్ చేసి ఎవరిని కనుక మనం సెంటర్ పాయింట్ లో పెట్టి వాళ్ళ దగ్గర నుంచి ఇచ్చేస్తామో, ఇక్కడ అక్కడ డీలర్ దగ్గర నుంచి ఇక్కడ డీలర్ రిజిస్టర్డ్ అవ్వచ్చు, అన్రిజిస్టర్డ్ అవ్వచ్చు. అవునా? డీలర్ అనేవాడు రిజిస్టర్డ్ అవ్వచ్చు, అన్రిజిస్టర్డ్ అవ్వచ్చు. కానీ అమెజాన్ వాడి దగ్గర నుంచి కనుక మనం పెట్టామనుకో మా లింక్, అప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా ముందుగానే ట్యాక్స్ వచ్చేస్తుందా గవర్నమెంట్ కి? ఎస్ ఆర్ నో? అందుకోసం అని చెప్పేసి ఇలా మరి ట్యాక్స్ వేయాలంటే మనకంటూ ఒక, ఇప్పుడు నార్మల్ గా సప్లయర్ ని ట్యాక్స్ చేయాలనుకో 9(1) ప్రకారం సప్లయర్ ని ట్యాక్స్ చేస్తాం ఫార్వర్డ్ మెకానిజం లో. అవునా? కానీ ఇలాంటి కేసెస్ లో ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ మధ్యలో ఉన్న కేసెస్ లో మనకి ఎర్లీగా ట్యాక్సెస్ కావాలి అని చెప్పేసి అనుకుంటే కనుక ఎవరిని ట్యాక్స్ చేసే ప్రొసీజర్ తీసుకురావాలి?
నార్మల్ గా అయితే కనుక 9(1) అనే సెక్షన్ ఒకటే పెట్టి వదిలేశారు అనుకోమ్మా, ఏం జరగాలి అక్కడ? ఇక్కడ కస్టమర్ దగ్గర నుంచి ఈ కామర్స్ ఆపరేటర్ కి గూడ్స్ అదే అమౌంట్ వెళ్తుంది. ఈ కామర్స్ ఆపరేటర్ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తుంది? డీలర్ దగ్గరికి గూడ్స్ వెళ్తుంది, అమౌంట్ వెళ్తుంది. ఆ డీలర్ అనేవాడు ట్యాక్స్ పే చేస్తాడు గవర్నమెంట్ కి. అంటే దేర్ మే బి డిలే ఆఫ్ పేమెంట్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? కొన్ని సార్లు అయితే ఈ డీలర్ అనేవాడు అన్రిజిస్టర్డ్ అనుకోమ్మా, అసలు ట్యాక్స్ వస్తుందా? ట్యాక్స్ వస్తుందా? రాదమ్మా. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో అందుకోసం అని చెప్పేసి ఇక్కడ సెక్షన్ 9(5) అనేది యాడ్ చేశారు. ఏం చేశారు? 9(5) అనేది యాడ్ చేశారు. ఇక్కడ 9(5) లో ఎవరి మీద ట్యాక్స్ వేస్తారు తెలుసమ్మా? గవర్నమెంట్ ఆన్ ది రికమెండేషన్స్ ఆఫ్ ది కౌన్సిల్ బై నోటిఫికేషన్ మే ట్యాక్స్ ఈ కామర్స్ ఆపరేటర్. ఎవరిని ట్యాక్స్ చేస్తున్నారమ్మా? ఈ కామర్స్ ఆపరేటర్ ని ట్యాక్స్ చేస్తున్నారంట. ఈ కామర్స్ యొక్క ఆపరేటర్ యొక్క లైబిలిటీ ఏం పెడుతున్నారు? ఇప్పుడు కస్టమర్ కనుక డబ్బులు పే చేస్తే ఆ ప్రొడక్ట్ కొనుక్కున్నానని చెప్పేసి ఆ డబ్బుల్లో ట్యాక్స్ అమౌంట్ కూడా కలిపి కలెక్ట్ చేసి ఫస్ట్ ఈ కామర్స్ ఆపరేటర్ ఏం చేయాలంట? హ్యావ్ టు పే ట్యాక్స్ టు ద గవర్నమెంట్. అర్థం అవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? రైట్. సో ఓకే, ప్రస్తుతానికి అమెజాన్, ఫ్లిప్కార్ట్ వాటి మీద ఈ కామర్స్ ఆపరేటర్ ప్రొవిజన్ అప్లికబుల్ కావట్లేదమ్మా. సపోజ్ మీకు ఓలా, ఊబర్ తెలుసా? ఏంటవి? క్యాబ్ కంపెనీస్. ఓకే, బై నోటిఫికేషన్ లో ఇక్కడ చెప్పిన ఏంటంటే ఇక్కడ కవరేజ్ నోటిఫికేషన్ కూడా చూస్తామమ్మా మనం. ఇప్పుడు మనం చూడబోయే నోటిఫికేషన్ తర్వాత చూసే నోటిఫికేషన్ లో 9(5) సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఉంటుంది. అందులో ఈ ఓలా, ఊబర్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఓలా, ఊబర్ ఏం చేస్తుందమ్మా? ఏం చేస్తారు? టాక్సీ డ్రైవర్స్ ఉంటారా? ఆ టాక్సీ డ్రైవర్స్ అందరితో, టాక్సీ ఓనర్స్ తోటి, ఆ ఓనర్స్ తో వీళ్ళు ఏం చేస్తారమ్మా? ఇక్కడ అగ్రిమెంట్స్ లోకి వస్తారు. ఓకే, అగ్రిమెంట్స్ లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు టాక్సీ వాడు ఉన్నాడమ్మా. టాక్సీ వాడు కస్టమర్ ని వెతుక్కుంటూ వెళ్ళాలి. అవునా? క్యాబ్స్ ఉన్నాయనుకోమ్మా, క్యాబ్స్ ఏం చేయాలి? కస్టమర్స్ ని వెతుక్కోవాలి. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఓలా, ఊబర్ వచ్చిన తర్వాత ఏం జరిగింది? కస్టమర్సే వాళ్ళని వెతుక్కుంటున్నారు. అవునా? సో అలాగే మనకి బిజినెస్ అనేది ఖచ్చితంగా మినిమం గ్యారంటీ బిజినెస్ అనేది వస్తుంది కాబట్టి క్యాబ్ ఆపరేటర్స్ అందరూ ఏం చేశారంట? ఈ ఓలా, ఊబర్ వాళ్ళతో రిజిస్ట్రేషన్ అనేది ఎంటర్ అయ్యారంట, అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారంట. అర్థమైందా? సో ఇప్పుడు కస్టమర్ కనుక ఈ నియర్ బై క్యాబ్స్ అని చెప్పేసి కొట్టాడు అంటే కనుక ఈ క్యాబ్ డ్రైవర్స్ యొక్క కార్స్ కూడా ఓలా, ఊబర్ ఏం చేస్తాడు? డిస్ప్లే చేస్తాడు. సో వీళ్ళందరికీ నోటిఫికేషన్ వెళ్తారు. ఎవరైతే ఫస్ట్ యాక్సెప్ట్ అని కొడతారో వాళ్ళకి ఏం జరుగుతుంది? ఈ కస్టమర్ ని ఈ క్యాబ్ బాయ్ ని రెండుని కలుపుతారు. ఈ క్యాబ్ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో, క్యాబ్ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో, లేదా క్యాబ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రిజిస్టర్డ్ పర్సన్స్ అవుతారమ్మా. వాళ్ళందరికీ 20 లక్షలకు మించి ట్రాన్సాక్షన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎస్ ఆర్ నో? కానీ ఓలా, ఊబర్ మీద బై నోటిఫికేషన్ గవర్నమెంట్ ఏం చేసిందంట? యూ హ్యావ్ టు కలెక్ట్ ట్యాక్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవరంట? టాక్సీ డ్రైవర్స్ ఆర్ టాక్సీ ఓనర్స్. వాళ్ళు తరపున నువ్వే ట్యాక్స్ కలెక్ట్ చేసి గవర్నమెంట్ కి పే చేయాలనే లైబిలిటీ ఎవరికి పెట్టిందంట? ఈ కామర్స్ ఆపరేటర్. ఈ కామర్స్ ఆపరేటర్ అంటే ఎవరు? లైక్ ఓలా, ఊబర్ వాళ్ళకి ఇక్కడ ఈ కామర్స్ ఆపరేటర్ కింద పెట్టిందంట. నార్మల్ గా వీళ్ళు ట్యాక్స్ కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉందా? వీళ్ళు సప్లై చేశారా? మా క్యాబ్ సర్వీసెస్ అని వీళ్ళు సప్లై చేశారా? ఎవరు సప్లై చేశారు? క్యాబ్ ఓనరు, క్యాబ్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళతో అగ్రిమెంట్ లోకి ఎంటర్ వాళ్ళు సర్వీస్ ప్రొవైడ్ చేశారు. వాళ్ళు ఏం చేయాలి? కస్టమర్ దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేసి ఎవరికి పే చేయాలి? గవర్నమెంట్ కి పే చేయాలి. ఓకేనా? కానీ వాళ్ళందరూ కూడా రిజిస్టర్డ్ డీలర్స్ అయ్యే అవకాశం ఉందా? లేదు. మరి అలాంటప్పుడు ట్యాక్స్ రెవెన్యూ తగ్గిపోయే అవకాశం ఉందా లేదా? సో అలా జరగకుండా మరి ఇక్కడ ఈ కామర్స్ ఆపరేటర్ ని ఎవరైతే ఉన్నారో ఈ కామర్స్ ఆపరేటర్ ని ఒక స్టాండ్ పాయింట్ కింద పెట్టేసి వాడిని కస్టోడియన్ గా పెట్టి కలెక్ట్ చేసే రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలంట. మరి రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలంటే నార్మల్ ప్రొవిజన్స్ సరిపోతాయి? ఇక్కడ ఫార్వర్డ్ మెకానిజం ప్రొవిజన్స్ సరిపోతాయమ్మా? సరిపోతాయా? ఫార్వర్డ్ మెకానిజం ప్రొవిజన్స్ పెడితే కనుక ఎవరు చేయాలి? ఈ కామర్స్ ఆపరేటర్ దగ్గర నుంచి డబ్బులు వస్తాయా? ఇప్పుడు ఓలా, ఊబర్ కస్టమర్ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తాడమ్మా. కలెక్ట్ చేసిన డబ్బులు ఎవరికి ఇస్తాడు? క్యాబ్ ఓనర్, క్యాబ్ డ్రైవర్ కి ఇస్తాడు. వాడేం చేస్తాడు? గవర్నమెంట్ కి పే చేయాలి. అవునా? ఇక్కడ ట్యాక్సెస్ అనేవి కంప్లీట్ గా కలెక్ట్ అయ్యే అవకాశం ఉందా? లేదు కదమ్మా. అదే ఈ కామర్స్ ఆపరేటర్ దగ్గర బడ్జెట్ పెట్టాను అనుకో, ఖచ్చితంగా టోటల్ అమౌంట్ అనేది కలెక్ట్ చేసి పే చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఎస్ ఆర్ నో? రైట్. సో అలాంటప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంట? ఈ కామర్స్ ఆపరేటర్ హ్యాస్ టు పే అనే ప్రొవిజన్ అనేది 9(5) ప్రకారం పెట్టారు. అర్థమైందా? లయబిలిటీ ఆర్ బర్డెన్ అనేది ఎవరి మీద పెట్టారు? అర్థమైందా? ఎందుకు పెట్టారు? అర్థమైందమ్మా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? షల్ వి మూవ్ ఫార్వర్డ్? ఓకే, ఇప్పుడు
ఈ కామర్స్ ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏముంటుందమ్మా, ఆన్లైన్ ప్లాట్ఫామే కదా. ఇట్స్ ఇప్పుడు ఓలా ఊబర్ అనేది యాప్ అప్లికేషన్ అనా? ఎస్ ఆర్ నో? బట్ విత్ వైడర్ స్ప్రెడ్ ఆఫ్ అప్లికేషన్. వైడర్ స్ప్రెడ్ ఆఫ్ అప్లికేషన్ అనేది ఇండియా నుంచి ఆపరేట్ అవ్వాలా? ఇండియా నుంచి ఆపరేట్ అవ్వాలా? ఎస్ ఆర్ నో? ఇప్పుడు యుఎస్ లోంచి ఇక్కడ వెబ్ ఆపరేటర్స్ ఇక్కడ రన్ చేయొచ్చమ్మా? ఓలా ఊబర్ అనేది ఇక్కడ నుంచి రన్ చేయాలా, లేకపోతే వేరే చోట నుంచి కూడా రన్ చేయొచ్చా? ఎక్కడి నుంచైనా సరే, ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా సరే ఇంటర్నెట్ సదుపాయం ఉంటే కనుక మనం ఎక్కడి నుంచి అయినా సరే ఏం చేయొచ్చు, ఇక్కడ బిజినెస్ రన్ చేయొచ్చా లేదా? ఈ కామర్స్ ఆపరేటర్ అనే సర్వీసెస్. మరి ఈ కామర్స్ ఆపరేటర్ కి వీళ్ళకి డౌట్ వచ్చిందండి, ఈ కామర్స్ ఆపరేటర్ కి ప్రెజెన్స్ అనేది లేకపోతే ఇండియాలో అప్పుడు పరిస్థితి ఏంటి? ప్రెజెన్స్ ఉన్నది అంటే కనుక ఎవరైతే ఇక్కడ ప్రెజెన్స్ ఉందో వాళ్ళు పే చేస్తారమ్మా ట్యాక్స్. మరి రెస్పాన్సిబుల్ పర్సన్ ఒకరిని పెట్టాలా లేదా? రెస్పాన్సిబుల్ చేయాలా లేదా? సో అలా రెస్పాన్సిబుల్ చేయడానికి ఇక్కడ ఏం చేస్తున్నారంట, ఒకవేళ ఫిజికల్ ప్రెజెన్స్ అంటూ లేకపోతే అప్పుడు ఏం చేయాలన్నారంటమ్మా, ఇక్కడ ఎవరైతే ట్యాక్సబుల్ టెరిటరీలో ఇక్కడ మనకి ఇక్కడ పర్సన్ ఎవరైతే ఇక్కడ ఉంటారో వాళ్ళని ఏం చేయాలంటమ్మా, దే ఆర్ లైబుల్ ఫర్ ది పేమెంట్ ఆఫ్ ట్యాక్స్. ఒకవేళ ఇక్కడ రిప్రజెంటేటివ్ ఎవడో లేడు, ఇక్కడ మనకి ఫిజికల్ ప్రెజెన్స్ లేదు. ఓకే, సో అప్పుడు ఇక్కడ రిప్రజెంటేటివ్ ఉన్నాడు ఇండియాలో. ఇప్పుడు ఓలా ఊబర్ ఉన్నాయి, ఓలా ఊబర్ యుఎస్ లో ఉంది సపోజ్ ఎగ్జాంపుల్ కి. ఇక్కడ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా వీళ్ళు యాప్ ద్వారా రన్ చేసి బిజినెస్ చేస్తున్నారు, అర్థమవుతుందా? కానీ ఇక్కడ ఒక పర్సన్ అపాయింట్ చేసుకోవాలి, రిప్రజెంటేటివ్ పర్సన్ కింద ఒక పర్సన్ ఉండాలంట. ఒకవేళ రిప్రజెంటేటివ్ పర్సన్ కింద ఎవడో లేడు అనుకోమ్మా, ఇండియాలో ఓలా ఊబర్ ని రిప్రజెంట్ చేస్తూ ఒక పర్సన్ ఎవడో ఉంటే వాడు ట్యాక్సబుల్ పర్సన్ కింద వాడు ఏమవుతాడు, ట్రీట్ చేయబడతాడు. ఒకవేళ అలా రిప్రజెంటేటివ్ లేడు, మనకు ఫిజికల్ ప్రెజెన్స్ లేదు, ఓలా ఊబర్ కి ఇండియాలో అసలు ఆఫీసే లేదు, లేదా ఒక రిప్రజెంటేటివ్ కూడా లేడు, అప్పుడు ఏం చేయాలంట, ఓన్లీ ఫర్ దిస్ ట్యాక్స్ పర్పస్, ఈ జిఎస్టి ట్యాక్స్ పర్పస్ కోసం 95 ప్రొవిజన్స్ అప్లై చేయడం కోసం ఒక పర్సన్ ని అపాయింట్ చేసుకోవాలంట. ఆ పర్సన్ ఎవడైతే ఉన్నాడో వాడిని వీడు నా తరఫున రిప్రజెంటేటివ్ అని చెప్పేసి జిఎస్టిలో మనం రిప్రజెంట్ చేయాలంట. అలా రిప్రజెంట్ చేసిన పర్సన్ దగ్గర నుంచి ఏం చేస్తారంటమ్మా, లైబుల్ చేస్తారంట ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి. ఎవరిని? జిఎస్టి వాళ్ళు ఆ పర్సన్ ని, ఈ పర్టికులర్ ఈ కామర్స్ ఆపరేటర్ ట్యాక్సెస్ ఏవైతే కలెక్ట్ చేస్తున్నాడో కలెక్ట్ చేసింది గవర్నమెంట్ కి పే చేయడానికి ఏం చేస్తాడంటమ్మా, ఇక్కడ వాడిని రెస్పాన్సిబుల్ చేస్తారంట. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఈ కామర్స్ ఆపరేటర్ ఎవరి దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేస్తాడు? కస్టమర్స్ దగ్గర నుంచి. ఎవరికి పే చేస్తాడు? డీలర్స్. ఓకే, ఆ డీలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్చువల్ గా 9(1) ప్రకారం సప్లైస్ ద్వారా ఏం చేయాలి, ట్యాక్సెస్ పే చేయాలి, అవునా? ఎస్ ఆర్ నో? ఫార్వర్డ్ మెకానిజం ద్వారా వాడే కదమ్మా ట్యాక్సెస్ పే చేయాలి. కానీ రెస్పాన్సిబిలిటీ ఎవరి పేరు మీద పడుతున్నారంట, ఈ కామర్స్ ఆపరేటర్ ద్వారా. సార్ అందరూ ఈ కామర్స్ ఆపరేటర్స్ కి 95 అప్లికబుల్ అవుతుందా? కాదు. ఆన్ ది రికమెండేషన్స్ ఆఫ్ ది కౌన్సిల్ ఏం చేస్తారంటే, బై నోటిఫికేషన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఈ కామర్స్ ఆపరేటర్స్ ని లిస్ట్ అవుట్ చేస్తుందంటే అలాంటి ఈ కామర్స్ ఆపరేటర్స్ ఏం చేయాలంటమ్మా, దే ఆర్ లైబుల్ టు పే ట్యాక్స్. ఓకే, సో విచ్ ఇస్ కలెక్టెడ్ ఫ్రమ్ ది కస్టమర్స్. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఈ కామర్స్ ఆపరేటర్ ఆ సప్లై ఆఫ్ సర్వీసెస్ చేస్తున్నాడా, సర్వీసెస్ కానీ సప్లై ఆఫ్ గూడ్స్ కానీ చేస్తున్నాడా? చెయ్యట్లేదమ్మా. చెయ్యకపోయినా సరే ఇక్కడ ఏం చేయాలి, ట్యాక్స్ కట్టాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరి మీద ఉందంట, చార్జ్ అనేది ఎవరి మీద వేస్తున్నారంట, ఈ కామర్స్ ఆపరేటర్ మీద వేస్తున్నారు. అలా వేసే ప్రొవిజన్ ఎక్కడ పెట్టుకున్నారు, సెక్షన్ 9(5) లో పెట్టుకున్నారు. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? అర్థమైంది, అర్థం కాలేదా? షల్ వి మూవ్ ఫార్వర్డ్? సో ఇక్కడ మనం ఏం చూడాలి, ఒక 3 నోటిఫికేషన్స్ చూడాలమ్మా. ఏ నోటిఫికేషన్స్? 9(3) లో నోటిఫికేషన్, 9(4) లో నోటిఫికేషన్, 9(5) లో నోటిఫికేషన్. 9(3) ఎక్కడ, రిజిస్టర్డ్ డీలర్స్ రివర్స్ ఛార్జ్ మెకానిజం ఎవరైతే అప్లికబుల్ అవుతుందో వాళ్ళకి. ఓకే, 9(4) లో ఎవరైతే అన్రిజిస్టర్డ్ డీలర్స్ తో ట్రాన్సాక్షన్ చేస్తారో ఆ ట్రాన్సాక్షన్ చేసిన రిజిస్టర్డ్ డీలర్స్ అక్కడ ప్రతి చోట ఏం చేయాలంట, ట్యాక్స్ అనేది రివర్స్ ఛార్జ్ లో కట్టాల్సిన అప్లికేషన్ ఉంటుందని చెప్పేసి సెక్షన్ 9(4). సో 9(5) ఏంటి, ఈ కామర్స్ ఆపరేటర్స్ కి లయబిలిటీ ఇచ్చిన సెక్షన్. అర్థమైందమ్మా? సో ఈ 3 సెక్షన్ లో 3 నోటిఫికేషన్స్ ఇష్యూ చేశారంట. మరి ఈ నోటిఫికేషన్స్ అనేవి ఎవరి ద్వారా ఇష్యూ చేస్తారో, ఆన్ ది రికమెండేషన్స్ ఆఫ్ ది జిఎస్టి కౌన్సిల్. సో జిఎస్టి కౌన్సిల్ రికమెండేషన్స్ మీద వీళ్ళు ఏం చేస్తారంట, ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేసి అక్కడ రివర్స్ ఛార్జ్ మెకానిజం లో రిసిపియంట్ ట్యాక్స్ కట్టాలని, లేదా
అన్రిజిస్టర్డ్ డీలర్స్ తో డీల్ చేసే రిజిస్టర్డ్ డీలరే అన్రిజిస్టర్డ్ డీలర్ తో కట్టాడు కాబట్టి వీడే ట్యాక్స్ కట్టాలని, లేదా ఈ కామర్స్ ఆపరేటర్ డీలర్ తరఫున వీడు కస్టమర్ దగ్గర కలెక్ట్ చేసినప్పుడే ట్యాక్సెస్ గవర్నమెంట్ కి పే చేసేయాలని ఇక్కడ ఆ రికమెండేషన్ ద్వారా నోటిఫికేషన్స్ అనేవి ఇష్యూ చేయొచ్చు అని చెప్పేసి అని చెప్తారు. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఓకే రైట్. ఈ సిచ్యువేషన్స్ లో ఎక్కడెక్కడైతే స్పెసిఫిక్ గా ఎవరికైతే అప్లికబుల్ అవుతాయని చెప్పారో అవి మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. జాగ్రత్త చూడండి. 93, 94, 95 లో నోటిఫికేషన్స్ ఇప్పుడు చూస్తాము. ఆ చూసిన ప్రతిదీ కూడా మీరు ఏం చేయాలి? గుర్తు పెట్టుకోవాలి స్టాండర్డ్ గా. అవి వచ్చాయంటే కనుక స్పెషల్ కేసెస్ అమ్మా. నార్మల్ కేసెస్ అన్ని ఏంటి? ఫార్వర్డ్ మెకానిజం. ఇవన్నీ ఏంటి? స్పెషల్ కేసెస్. రివర్స్ ఛార్జ్ లో అన్రిజిస్టర్డ్ డీలర్స్ తో డీల్ చేసే రివర్స్ ఛార్జ్ రిసిపియన్స్, తర్వాత ఈ కామర్స్ ఆపరేటర్స్. ఈ 3 స్పెషల్ కేసెస్. 3 కూడా ప్రతి కేసుని మీరు ఏం చేసుకోవాలి? గుర్తు పెట్టుకోవాలి, రిమెంబర్ చేసుకోవాలి. ఏ సిచ్యువేషన్ అని ఇచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ మళ్ళీ స్పెసిఫిక్ గా చెప్పడమ్మా. చెప్పకపోయినా సరే మనకి ఏం చేయాలి? ఓకే ఈ నోటిఫికేషన్ లో కవర్ అయింది కాబట్టి ఇక్కడ రివర్స్ ఛార్జ్ అప్లికబుల్ అవుతుందని మనమే తెలుసుకోవాలంట. అర్థం అవుతుందా? అలా తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ నోటిఫికేషన్స్ గుర్తు పెట్టుకోవాలి. ఎస్ సార్, అర్థమైందమ్మా? మనం చూస్తున్న యాక్ట్ ఏంటి? సిజిఎస్టి. ఓకే, కౌన్సిల్ జిఎస్టి సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇష్యూ చేస్తుందని చెప్పుకున్నాం కదా. ఆ నోటిఫికేషన్ లో 9(3) లో కవర్ అయినా 9(3) లో కవర్ అయితే ఏమవుతాయి? రివర్స్ ఛార్జ్ అప్లికబుల్ అవుతుంది కదమ్మా. ఆ రివర్స్ ఛార్జ్ అప్లికబుల్ అయ్యే కేసు గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. చూడండి, సప్లై ఆఫ్ సర్వీసెస్. ఒకసారి రివర్స్ ఛార్జ్ మెకానిజం చూసి ఆ రివర్స్ ఛార్జ్ మెకానిజం తర్వాత నోటిఫికేషన్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. జనరల్లీ under the reverse charge mechanism, the liability to pay GST is cast on the ఎవరంటమ్మా? ఎవరమ్మా? Recipient of goods and services. Reverse charge means the liability to pay tax is on recipient of supply of goods and services. Instead, the supplier of the goods or services in respect of the notified category of supply. Okay. It may be noted that the underlying principle in the of an indirect tax is that burden of tax has to be ultimately passed to the recipient. So GST being an indirect tax, this principle holds good for GST. Under normal circumstances, the statutory liability to be deposit the GST, undertake compliance is on the supplier, while he may recover the same from the recipient. However, under reverse charge mechanism, the statutory liability to deposit GST under undertaking compliance requirements shifts from supplier to recipient. అమ్మా ఇప్పుడు ఇక్కడ కంప్లైన్స్ చేయాల్సింది, ట్యాక్స్ పే చేయాల్సింది, ఆ ప్రొసీజర్స్ అన్ని కంప్లీట్ చేయాల్సింది ఎవరు? రిసిపియంట్. There are 2 types of reverse charge scenarios. So first scenario occurs in the supply of specified categories of goods or services covered by 9(3). మా ఫస్ట్ కేసు ఏంటి? 9(3) of CGST or SGST or UTGST Act. Similar provisions are contained in 5(3) of the GST Act. ఇక్కడ సెక్షన్ 9 అనేది CGST Act లో చదువుతున్నాం అనుకున్నాం. CGST Act, SGST Act, UTGST Act 3 యాక్ట్ లో ఒకటే అనుకున్నాం కదా. సో ఇదే సిమిలర్ ప్రొవిజన్ 9(3) రివర్స్ చార్జ్ మెకానిజం అనే ప్రొవిజన్ IGST లో కూడా ఉంటదంట. ఎక్కడ? సెక్షన్ 5(3). అర్థమైందా? సెకండ్ సెనారియో ఏమొస్తుందమ్మా? ఫస్ట్ సెనారియో 9(3) అనుకుంటే సెకండ్ సెనారియో ఏమొస్తుంది? 9(4). ఓకే, 9(4). ఇక్కడ 5(4). ఓకే, covered by section 9(4).
of the CGSTA. Similar provisions are contained in section 5(4) of the IGST. Goods and services notified under this case have been discussed subsequently in this chapter అని చెప్తాను అన్నట్టు. సో ఫస్ట్ ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడమ్మా? 9(3) గురించి మాట్లాడుతున్నాడు. 9(3) లో నోటిఫికేషన్ చదవాలనుకున్నాం కదా, yes or no? So 9(3) goods and services notified under the reverse charge mechanism under section 9(3) of CGST Act or 5(3) of the IGST Act. First, supplies of goods taxable under reverse charge, that is supply of goods where tax is payable by recipient. అంటే ఇక్కడ సప్లై ఆఫ్ గూడ్స్ గురించి చెప్తున్నాడమ్మా. ఇక్కడ పాయింట్ ఏ దేని గురించి మాట్లాడుతుంది? సప్లై ఆఫ్ గూడ్స్. ఓకే, తర్వాత పాయింట్ నెంబర్ బి దేని గురించి మాట్లాడుతుంది? సప్లై ఆఫ్ సర్వీసెస్. ఈ రెండు కూడా ఎందులోనే? 9(3) లోనే. ఈ రెండు కూడా ఏంటి? 9(3) లో నోటిఫికేషన్ అమ్మా ఇది. అమ్మా 9(4) ఇంకా చూస్తున్నామా? ఇంకా చోట్ల 9(3) లో నోటిఫికేషన్ చూడండి. గూడ్స్ లైక్ క్యాష్యూ నట్స్ నాట్ షెల్డ్ పీల్డ్, బీడీ wrapper leaves, tobacco leaves and raw cotton when supplied by the agriculturalist to any registered person. Supply of lottery when supplied by state government, union territory or any local authority to lottery distributor or selling agent. Tarda silk yarn when supplied by manufacturer of silk yarn to any registered person. Used vehicles, seized and confiscated goods, old and used goods, waste and scrap when supplied by central government, state government, union territory or any local authority to a registered person etc. are taxable under reverse charge. మా గూడ్స్ వచ్చేసరికి ఏవేవి ఐటమ్స్ ఉన్నాయో చెప్పండి. క్యాష్యూ నట్స్ అంటున్నాడు. ఏమంటున్నాడు? క్యాష్యూ నట్స్. అమ్మా క్యాష్యూ నట్స్ ఎవరు? క్యాష్యూ నట్స్ ఏం చేస్తారమ్మా? కల్టివేట్ చేసే రైతు ఉంటాడా? క్యాష్యూ నట్స్ కల్టివేట్ చేసే రైతు ఉంటాడా? వాడి దగ్గర నుంచి ఏం చేస్తారమ్మా? ఈ క్యాష్యూ డీలర్స్ కొనుక్కుంటారు కదమ్మా, ఆర్ మ్యానుఫ్యాక్చరర్స్ కొనుక్కుంటారు కదమ్మా. ఈ మ్యానుఫ్యాక్చరర్స్ అంతా ఏమవుతారు? రిజిస్టర్డ్ పర్సన్స్ అవుతారు కదా. సో ఎస్ ఆర్ నో? ఈ రైతు దగ్గర నుంచి కొన్ని వాడు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఏం చేస్తాడు? ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ ఏం చేస్తాడు? క్యాష్యూని బయటకు చేస్తాడు. అంతేనా? ఆ క్యాష్యూని బయటకు తీసి క్యాష్యూని ప్రాసెస్ చేసి సేల్ చేసుకుంటారు, అవునా కదా? సో ఎవరైతే ఈ కల్టివేటర్ దగ్గర నుంచి కనుక తీసుకుంటున్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేయాలంటమ్మా? ఇప్పుడు కల్టివేటర్ రిజిస్టర్ చేసుకో, సప్లయర్ కింద రిజిస్టర్ చేసుకో, నువ్వు ట్యాక్స్ కట్టంటే కడతాడా? అమ్మా అగ్రికల్చరలిస్ట్ మీద మనకి ఎలాంటి ప్రొవిజన్స్ పెట్టగలరా? పెట్టలేరు. కాబట్టి ఎవరి మీద పడుతున్నాడంట? ఎవరి మీద పడుతున్నాడు? ఎవరైతే రిసిపియంట్ ఉన్నాడో వాడికి లైబిలిటీ అనేది పెట్టారంట. అర్థమైందా? సో ఫస్ట్ క్యాష్యూ నట్స్. తర్వాత ఏమంటున్నాడమ్మా? బీడీ wrapper leaves. ఓకే, సో పొగాకు అమ్ముతారు కదమ్మా. పొగాకు కల్టివేటర్ దగ్గర నుంచి ఏం చేస్తారు? మ్యానుఫ్యాక్చరర్ ఆ పొగాకుని కొనుక్కుంటాడు. కొనుక్కునేవాడు ఏం చేయాలంట? కొనుక్కునేవాడు ఏం చేయాలి? ట్యాక్స్ అనేది పే చేయాలి అండర్ రివర్స్ చార్జ్ మెకానిజం. ఇంకేమంటున్నాడు? ఇంకా ఏమేమంటున్నాడు? రా కాటన్. ఓకే, రా కాటన్. తర్వాత ఇంకేమన్నాడు? టొబాకో లీవ్స్. సో బీడీ wrapper లీవ్స్ అన్న టొబాకో లీవ్స్ అన్న ఈ రెండు కూడా మనకి పొగాకు ఉత్పత్తులేనమ్మా. ఓకే, తర్వాత సప్లై ఆఫ్ లాటరీ, సిల్క్ అంటే ఏంటి? సిల్క్ దారం ఉంటది కదమ్మా. సిల్క్ పట్టు దారంకి ముందు ప్రాసెస్ సిల్క్ యార్న్, అది మనం కలెక్ట్ చేస్తాం. కలెక్ట్ చేసినప్పుడు అది ఎక్కడి నుంచి తీసుకుంటారు? అన్రిజిస్టర్డ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి. నేత వాళ్ళు ఉంటారు కదమ్మా. సో నేత కంటే ముందు ఒక వీళ్ళు అమ్ముతారు, ఈ యార్న్ అమ్మే వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర తీసుకున్నప్పుడు రిసిపియంట్ చేతిలో ఏం చేస్తున్నాడు? అది రివర్స్ చార్జ్ మెకానిజం లో టాక్సబుల్ చేస్తున్నాడు అనమాట. ఓకే, ఇంకా యూజ్డ్ వెహికల్స్. మీ ఎన్ని గుర్తు పెట్టుకోవాలా మనం? యూజ్డ్ వెహికల్స్, సీజ్డ్ వెహికల్స్, తర్వాత కాన్ఫిస్కేటెడ్ గూడ్స్, ఇవన్నీ కొంటారమ్మా. ఓకే, సో యూజ్డ్ వెహికల్స్, సీజ్డ్ వెహికల్స్, తర్వాత కాన్ఫిస్కేటెడ్ గూడ్స్ ఏవైతే ఉంటాయో అవి ఓల్డ్ యూజ్డ్, తర్వాత వేస్ట్ అండ్ స్క్రాప్. జనరల్ గా ఏం చేస్తారంటే పోలీస్ స్టేషన్ లో ఎప్పటి నుంచో వెహికల్స్ ఉండిపోతాయి కదమ్మా.
అవి ఎవరో దొరుకుతాడో అవి పట్టుకుంటారు. అన్క్లెయిమ్డ్ వెహికల్స్ ని ఏం చేస్తారంటే, లేకపోతే కొన్ని సీజ్డ్ వెహికల్స్ ని సేల్ చేసేస్తారమ్మా. సేల్ చేసినప్పుడు గవర్నమెంటే సేల్ చేస్తుంది, కానీ గవర్నమెంట్ మీద అప్లికేషన్ లైబిలిటీ పెట్టుకోవట్లేదంట. ఎవరి పేరు మీద పెట్టుకుంటున్నారు? ఎవడైతే ఈ గూడ్స్ కొనుక్కుంటున్నాడో రిసిపియంట్ మీద ఈ నోటిఫికేషన్ ద్వారా ఏం చేస్తున్నారమ్మా, ఇక్కడ బర్డెన్ అనేది పెడుతున్నారు. బర్డెన్ పెట్టడం ద్వారా ఏమవుతుంది? దే ఆర్ లైబుల్ టు అల్టిమేట్ గా రిసిపియంట్ హ్యాస్ టు పే. రిసిపియంట్ రివర్స్ చార్జ్ మెకానిజం లో ట్యాక్స్ పే చేస్తున్నాడు మనకి. మరి వాడు కూడా సేల్ చేస్తాడు కదా, మరి అప్పుడు పరిస్థితి ఏంటి? మీకు అర్థమవుతుందా? అప్పుడు మళ్ళీ ఏం చేస్తాడు? ట్యాక్స్ కలెక్ట్ చేస్తాడు. కలెక్ట్ చేసి ఆల్రెడీ రివర్స్ చార్జ్ లో మెకానిజం వీడు పే చేశాడు కదా ట్యాక్స్, ఆ ట్యాక్స్ ని ఏం చేస్తాడు? మైనస్ చేసుకుంటాడు. మైనస్ చేసుకోవడానికి ఇన్పుట్ కింద వస్తుంది కదా, అలా ఇన్పుట్ కింద రిప్లేస్ చేసుకుని మిగిలిన ట్యాక్స్ మళ్ళీ పే చేస్తాడు. అర్థమైందా సార్? ఇక్కడ ప్రొసీజర్ కంప్లైంట్స్ ప్రొసీజర్ చూస్తే, కొన్నప్పుడు ఈడే ట్యాక్స్ పే చేయాలి, అమ్మినప్పుడు వీడే ట్యాక్స్ కలెక్ట్ చేసి పే చేయాలి. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? పర్చేజ్ అప్పుడు రివర్స్ చార్జ్, సేల్ అప్పుడు ఫార్వర్డ్ చార్జ్. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఇవి సప్లై ఆఫ్ గూడ్స్ లోకి వస్తున్నాయంట. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? నెక్స్ట్ బి పాయింట్ చెప్తున్నాడమ్మా. బి పాయింట్ దేని గురించి మాట్లాడుతున్నాడు? సప్లై ఆఫ్ సర్వీసెస్. ఓకే, బై నోటిఫికేషన్ ఇచ్చాడంటమ్మా. సప్లై ఆఫ్ సర్వీసెస్ taxable under reverse charge under section 9(3) of the CGST Act, that is services where tax is payable by the recipient. Notification number గుర్తు dated 28/6/2017 లో మనకి ఏం చేశారమ్మా? as amended has notified the following categories of supply of services wherein whole of the tax shall be paid on the reverse charge basis by the recipient of service. ఎవరు ట్యాక్స్ పే చేయాలమ్మా? సర్వీస్ రిసిపియంట్ ఎవరైతే ఉన్నాడో వాడు ట్యాక్స్ పే చేయాలంట. ఓకే సార్, అసలు ఇక్కడ చూడండి, కేటగిరీస్ ఆఫ్ సప్లై ఆఫ్ సర్వీస్, సప్లయర్ ఆఫ్ సర్వీస్, రిసిపియంట్ ఆఫ్ సర్వీస్. ఈ కేసెస్ లో ఖచ్చితంగా ఎవడు పే చేయాలి? ఈ రిసిపియంట్ ఆఫ్ సర్వీస్ అని ఎవడైతే మనం చెప్తున్నాడో, ఇక్కడ సర్వీస్ అంటే ఏంటో చెప్తున్నాడు, ఆ సర్వీస్ లో సప్లయర్ ఎవరో చెప్తున్నాడు, తర్వాత రిసిపియంట్ ఎవడో చెప్తున్నాడు. ఈ నోటిఫికేషన్ లో ఎవరు ట్యాక్స్ పే చేయాలమ్మా? రిసిపియంట్ హ్యాస్ టు పే ట్యాక్స్. ఓకేనా? మాట్లాడుతున్నాడమ్మా సర్వీస్. సర్వీస్ చూడండి, సప్లై ఆఫ్ సర్వీసెస్ బై ఏ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ. గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీకి ప్రతిసారి కొంచెం స్పెషల్ కన్సిడరేషన్ ఇస్తారు. గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ సర్వీసెస్ అనేవి తీసుకుంటున్న వాడు ఎవరైతే ఉంటారో ఎవరు ట్యాక్స్ పే చేయాలి అని చెప్తున్నాడు. రిసిపియంట్ కనుక ఇక్కడ చెప్పిన రిసిపియంట్స్ ఉంటే ఎవరమ్మా? ఇక్కడ చెప్పిన రిసిపియంట్స్ ఉండాలి. అలాంటప్పుడు ఇక్కడ చెప్పిన ఎవరు ఉండాలి? సప్లయర్ ఉండాలి. వాడు ఏం చేయాలంటమ్మా? ఇక్కడ ట్యాక్స్ అనేది రిసిపియంట్ పే చేయాలి. సరే, ఇక్కడ రిసిపియంట్ ఎవరైతే చెప్పారో ఆ రిసిపియంట్ లేకపోతే అమ్మ, ఇక్కడ రిసిపియంట్ కనుక చెప్పిన రిసిపియంట్స్ లో రిసిపియంట్ కాగలేదు అనుకోమ్మా మనం, అప్పుడు ఏమవుతుంది? ఒకవేళ జీటీఏ అనేవాడు రిజిస్టర్డ్ డీలర్ అనుకుంటే హీ విల్ బి ఫార్వర్డ్ చార్జ్ లోకి వస్తాడు. అర్థమవుతుందా? ఇక్కడ రిసిపియంట్ చెప్పిన రిసిపియంటే కనుక ఉన్నాడు అనుకోమ్మా, ట్రాన్సాక్షన్ చేసాడు అనుకోమ్మా, అక్కడ ఏమొస్తుంది? ఈ నోటిఫికేషన్ ప్రకారం రివర్స్ చార్జ్ వస్తుంది. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో ఎవరో చూద్దాం. ఫస్ట్ సర్వీస్ గురించి ఒకసారి చూడండి. సప్లై ఏజెన్సీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ బై రోడ్. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ బై రోడ్ టు ఎవరంటమ్మా? ఎనీ ఫ్యాక్టరీ రిజిస్టర్డ్ అండర్ ది ఆర్ గవర్నర్డ్ బై ద ఫ్యాక్టరీస్ యాక్ట్, ఎనీ సొసైటీ రిజిస్టర్డ్ అండర్ ది సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఆర్ అండర్ ఎనీ అదర్ లా ఫర్ ద టైమ్ బీయింగ్ ఇన్ ఫోర్స్. తర్వాత ఎనీ కోఆపరేటివ్ సొసైటీ ఎస్టాబ్లిష్డ్ బై ఆర్ అండర్ ఎనీ లా. తర్వాత ఎనీ పర్సన్ రిజిస్టర్డ్ అండర్ ది CGST Act or IGST Act or SGST Act or any UTGST Act. తర్వాత any body corporate established by under any law or any partnership form, whether the
registered or not under any law including association of persons, any casual taxable person అని చెప్పేసి అంటున్నాడు. సార్ వీళ్ళకి గనక మనం సర్వీస్ అనేది ప్రొవైడ్ చేసినట్లయితే, ఇక్కడ చెప్పిన వాళ్ళకి గనక మనం సర్వీస్ అనేది ప్రొవైడ్ చేసినట్లయితే వీళ్ళందరూ ఎక్కడ ఉంటారమ్మా? మళ్ళీ వీళ్ళే రిసిపియెంట్స్. వీళ్ళు ఏమవుతారు? రిసిపియెంట్స్. వీళ్ళు కనుక రిసిపియెంట్స్ గా ఉంటూ గూడ్స్ ఆర్ ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్ అనేవారు హూ హ్యాస్ నాట్ పేడ్ 6% అంటున్నాడు. ఇది తర్వాత మాట్లాడుకుందాం అమ్మా. సో వీడు ట్యాక్స్ పే చేయకుండా ఉన్నట్లయితే గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్ జీటీఏ అనేవాడు ట్యాక్స్ పే చేయట్లేదు. ఓకే, సో అలాంటప్పుడు ఎవరు పే చేయాలంటమ్మా? ఇక్కడ వీళ్ళకి మనం సప్లైస్ చేస్తున్నాం. మనం చేస్తున్న సప్లైస్ చేస్తున్నది వీళ్ళకి అనుకుంటే కనుక ఇక్కడ సపోజ్ ఒక ఇండివిజువల్ కవర్ అయ్యాడమ్మా. ఒక ఇండివిజువల్ గురించి కవర్ చెప్పాడా? వీడు ఒక ఇండివిజువల్ గురించి చెప్పాడా రిసిపియంట్ గా ఉంటానని? ఎవరు చెప్పారు? ఫ్యాక్టరీస్ చెప్పాడు. ఫ్యాక్టరీస్ యాక్ట్ ప్రకారం, సొసైటీ యాక్ట్ ప్రకారం సొసైటీస్ అన్నాడు, కోఆపరేటివ్ సొసైటీస్ అన్నాడు, రిజిస్టర్డ్ డీలర్ అన్నాడు, తర్వాత బాడీ కార్పొరేట్ అన్నాడు, తర్వాత పార్ట్నర్షిప్ ఫర్మ్ అన్నాడు, ఆర్ క్యాజువల్ టాక్సిబుల్ పర్సన్ అన్నాడు. క్యాజువల్ టాక్సిబుల్ పర్సన్ అంటే చెప్తాను నెక్స్ట్ క్లాస్. ఓకే, ఇప్పుడు టైం అయిపోయింది. సో ఇప్పుడు మన క్యాజువల్ టాక్సిబుల్ పర్సన్ వీళ్ళల్లో ఎవరికైనా సప్లై చేసినట్లయితే అన్నాడు. కానీ ఒక అన్రిజిస్టర్డ్ ఇండివిజువల్ కనుక సర్వీసెస్ చేస్తే అక్కడ రివర్స్ ఛార్జ్ అప్లికబుల్ అవుతుందా? ఎందుకంటే అక్కడ రిసిపియెంట్స్ లో వాడు ఉన్నాడా? అన్రిజిస్టర్డ్ ఇండివిజువల్ అనేవాడు ఉన్నాడా అమ్మా? లేడు కదమ్మా. మరి అలాంటప్పుడు అక్కడ ఏం అప్లికబుల్ అవుతుంది? ఫార్వర్డ్ ఛార్జ్ అప్లికబుల్ అవుతుంది. అక్కడ ఏమవుతుంది? రిసిపియెంట్స్ లో కనుక వీళ్ళు ఉన్నట్లయితే మాత్రమే అక్కడ ఏమవుతుందమ్మా? రివర్స్ ఛార్జ్ అనేది అప్లికబుల్ అవుతుంది. అండ్ దట్ టు గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్ ఏం చేయకూడదు? ట్యాక్స్ పే చేయకూడదు. మా గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్ ట్యాక్స్ పే చేసేసినట్లయితే రివర్స్ ఛార్జ్ అనే కాన్సెప్ట్ వస్తుందా? మరి 2 సార్లు ట్యాక్స్ చేస్తారా? ఏదర్ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్ దగ్గర ట్యాక్స్ చేస్తారు, లేదా రిసిపియంట్ లో రివర్స్ ఛార్జ్ ప్రకారం ట్యాక్స్ చేస్తారమ్మా. ఇద్దరి దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేస్తారా? కలెక్ట్ చేస్తే ఏమవుతుంది? క్యాస్కేడింగ్ వస్తుందా? క్యాస్కేడింగ్ అనేది ఎలా చేస్తామా? అసలు జిఎస్టీకి ఆరిజిన్ పాయింటే టు ఎలిమినేట్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ కదమ్మా. సో కాబట్టి ఏదర్ సప్లయర్ దగ్గర నుంచి కానీ రిసిపియంట్ దగ్గర నుంచి కానీ ఇద్దరిలో ఒకరి దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేయాలి. అంటే సప్లయర్ ట్యాక్స్ కట్టేస్తున్నాడు అనుకోమ్మా, ఇక్కడ రివర్స్ ఛార్జ్ అప్లికబుల్ అవుతుందా? ఒకవేళ జీటీఏ అనేవాడు ట్యాక్స్ కట్టట్లేదు అనుకోమ్మా, అప్పుడు ఏమవుతుంది? రిసిపియంట్ ఎవరైతే ఉన్నాడో రివర్స్ అప్లికేషన్ అనేది వస్తుందంట. అర్థమవుతుందా? సో ఈ నోటిఫికేషన్ ప్రకారం ఒక ఫస్ట్ సర్వీస్ మనం మాట్లాడుకున్నది ఏంటి? గూడ్స్ గురించి చూసాం. తర్వాత ఏముందమ్మా? సర్వీసెస్ గురించి వస్తున్నాం. సర్వీసెస్ లో ఫస్ట్ ఏంటి? గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ. ఆ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీలో రిసిపియెంట్స్ డిఫైన్డా? ఎస్, రిసిపియెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిఫైన్డ్ అమ్మా. ఆ రిసిపియెంట్స్ మాత్రమే అయినట్లయితే అప్పుడు మనం ఏం చేస్తుంటామా? రివర్స్ ఛార్జ్ అప్లికబుల్ అవుతుంది. ఎస్ సార్ నో? అండ్ దట్టు అక్కడ కూడా మళ్ళీ ఎవరు పే చేయకూడదు? గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ ట్యాక్స్ అనేది పే చేయకూడదు. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్? సో మిగిలినవి నెక్స్ట్ క్లాస్ లో మాట్లాడుకుందాం. కానీ ఇవన్నీ కూడా ఈ నోటిఫికేషన్ లో చెప్పిన ప్రతి సర్వీస్ గుర్తుపెట్టుకోవాలా? ఈ నోటిఫికేషన్ లో చెప్పిన ప్రతి గూడ్స్ గుర్తుపెట్టుకోవాలా? ఎస్, అర్థమైందా? సో ఎందుకంటే కనుక ఇక్కడ స్పెషల్ కేసులో అప్లికబుల్ కాదు అని చెప్పేసి మనకు వెంటనే స్ట్రైక్ అవ్వాలి. ఎందుకంటే క్వశ్చన్ లో మీకు ఇక్కడ రివర్స్ అప్లికబుల్ అవుతుందని చెప్పేసి చెప్పడమ్మా. గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ ఆన్ విచ్ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ హాస్ నాట్ పేడ్ ఎనీ ట్యాక్స్ అని చెప్పేసి అని చెప్తాడు. అంటే అక్కడ రివర్స్ ఛార్జ్ మెకానిజం అప్లికబుల్ అవుతుందని మనం తెలుసుకోవాలి. ఎస్ ఆర్ నో? క్లియర్ ఆర్ నాట్? అర్థమైందమ్మా? ఇక్కడ అన్ని లిస్ట్ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందా? ఎస్.